నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ, అగ్గిపుల్ల, కాదేది కవితకు అనర్హం. ఇవే మాటల్ని వైసీపీ భాషలో చెప్పాలంటే భూములు, ఖనిజాలు, అడవులు కాదేది దందాకు అనర్హం. అవును, 5 ఏళ్లలో సహజ వనరుల్ని అడ్డగోలుగా దోచేశారు. ఖనిజాలను కొల్లగొట్టారు, భూముల్ని చెరబట్టారు, అడవుల్ని మింగేశారు. కూటమి ప్రభుత్వం చెప్తున్న 4వ శ్వేతపత్రం లెక్కలివే. వైసీపీ హయాంలో సాగిన దందా లెక్కలతో 4వ శ్వేతపత్రం విడుదలైంది. భూముల కబ్జాకు అంతే లేదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు జగనన్న కాలనీల పేరుతో కూడా వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. గత ప్రభుత్వం అవినీతి ద్వారా సహజ వనరులను ఎలా దోచుకుంది, పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులకు గురి చేసింది అనే విషయాలను పోసుగుచ్చినట్లు చంద్రబాబు వివరించారు. గనుల బాధితులు ముందుకు రావాలని, ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని కూడా కోరారు. అడవులను మింగేసిన అనకొండలను శిక్షిస్తామని స్పష్టం చేశారు. మరి చంద్రబాబు చూపించిన లెక్కలను ఆధారాలతో సహా నిరూపించగలరా? ఖనిజాలు, భూములు, అటవీ సంపదను దోచుకున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? దోచుకున్న సంపదను రికవరీ చేస్తారా? అది సాధ్యపడుతుందా? ఇదే అంశంపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు. అలాగే నమస్తే సార్. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో ప్రముఖ అనలిస్ట్ విక్రమ్ పోలా గారు జాయిన్ అవుతారు. అలాగే కాంగ్రెస్ ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. ఐ విల్ స్టార్ట్ ఆఫ్ స్ట్రైట్ అవే విత్ గఫూర్ గారు. ఒకటి, జనరల్గా ఈ దేశంలో అవినీతి అనేది ఒక ఇన్స్టిట్యూషనల్ అయిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి అవినీతి లేకుండా ప్రభుత్వం ఉంటుందనేది అది అసలు ఊహించలేనటువంటిది. అన్ని ప్రభుత్వ హయాంలోనూ అవినీతి జరుగుతూ ఉంటుంది. కానీ డిగ్రీ ఆఫ్ కరప్షన్, ఆ స్థాయి మించిపోయిందని అనుకోవాలి. ఈ లెక్కలను చూస్తే ఈరోజు 4వ శ్వేతపత్రం ద్వారా చంద్రబాబు నాయుడు భూములు, ఖనిజాలు, అలాగే అటవీ సంపద మీద లెక్కలతో సహా ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అలాగే మరో 3 శ్వేతపత్రాలను కూడా ఇస్తామంటున్నారు ఈ వారంలోనే. పర్టికులర్గా ఈరోజు కనుక లెక్కలు చూస్తే ఇప్పటి వరకు ఏదైతే ఆరోపణలు వినపడ్డాయో దానికి సాక్షిభూతంగా ఆ ఫిగర్స్తో సహా ఆయన చెప్తున్నారు. అఫ్కోర్స్ వీటన్నిటికీ కూడా మళ్ళీ రేపు ప్రూఫ్స్తో సహా చెప్పాల్సిందే. కాబట్టి అంటే గత ప్రభుత్వ హయాంలో జరగలేదా అంటే ఖచ్చితంగా జరగకుండా ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగకుండా ఉండదు. మరి దీన్ని చూస్తే మీకేమనిపిస్తోంది అంటే ఆ స్థాయి ఒక ఉంటుంది కదా, ఆ డిగ్రీ ఆఫ్ ఆ లైన్ కూడా దాటేశారని అనుకోవాలా? సురేష్ గారు, గత 5 సంవత్సరాల పరిపాలన చూసినప్పుడు మాత్రం మనకు అంటే అంత లోతుగా వివరాలు, ఆధారాలు అటు కాకపోయినా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో పైనాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆయన అనుయాయులు, ఆయన బంధువర్గానికి సంబంధించిన వాళ్ళు తమకు దొరికింది ఏది వదిలిపెట్టలేదు. వేల కోట్లు కాదు, లక్షల కోట్ల సంఖ్యలో పోయిన ఈ అవినీతి కార్యకలాపాలు అనేది ఇంతకుముందే చర్చలో ఉంది. ఎందుకంటే IMFL పేరుతో జరిగిన దోపిడీ కానీ, అట్లాగే ఇసుక దోపిడీ కానీ, ఇసుక ఎమ్మెల్యేలు ఇంతకుముందు తెలుగుదేశం హయాంలో కూడా జరిగింది. ఏమి జరగలేదని నేను చెప్పను తెలుగుదేశం. ఎందుకంటే 2019లో ప్రభుత్వం మారినప్పుడు ఎక్కడ మన బోడే ప్రసాద్ ఆ నియోజకవర్గంలో ఫోటోలు తీశారు. పెద్ద ఎత్తున ఇసుక డంపింగ్ యార్డ్స్ అన్ని కూడా విపరీతంగా ఉన్నాయి, ఏ రకంగా అనేది వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఇసుక పేరుతో ఇప్పుడు జేపీ ఇండస్ట్రీస్ పేరుతో ఇచ్చేసినామని చెప్పి అసలు సంబంధమే లేదు. ఆ జేపీ ఇండస్ట్రీస్ దివాళా తీసిన ఇండస్ట్రీ అది. ఆ పేరుతో ఎమ్మెల్యేలు అట్లాగే రాష్ట్ర నాయకత్వానికి సన్నిహితమైనటువంటి వాళ్ళు విపరీతంగా వేల కోట్లు కొల్లగొట్టారు. ఆ రకంగా అధికారంలో ఉన్నప్పుడు, అంటే ఈ ఎన్నికలు జరిగి తెలుగుదేశం లేదా కూటమి అధికారంలో రాకముందే అందరికి తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళు అవకాశం వచ్చింది కాబట్టి దోచుకుంటున్నారు రాష్ట్రాన్ని. సరే, ఆ విషయాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు వరుసగా విడుదల చేస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిలో శ్వేతపత్రాలకు పెద్ద విలువ లేదండి. శ్వేతపత్రాలు యథాతథ పరిస్థితిని చెప్తాయి. గవర్నమెంట్ లెక్కలు మేము చెప్తున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు అమరావతి శ్వేతపత్రం అందరికీ తెలిసిందే కదా. అమరావతి ఏ రకంగా నిర్లక్ష్యం చేయబడింది. అది శ్మశానం అన్నారు, అది గ్రేవ్ యార్డ్ అన్నారు, అసలు చేయమని. దాని గురించి మీరు ఎన్నిసార్లు శ్వేతపత్రాలు ప్రకటించినా అదే కదా అంశము. అట్లాగే దోపిడీకి సంబంధించిన శ్వేతపత్రాలు కూడా మీరు ఎన్ని ప్రకటించినా దానివల్ల పెద్ద విలువ లేదు.
మీరు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చేసి ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ లో ఆధారాలు సేకరించి క్రిమినల్ కేసెస్ పెట్టి ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో అనధికారులు కానీ అధికారులు కానీ అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటేనే సీరియస్నెస్ అర్థమవుతుంది ప్రజలకు కూడా. అట్లా కాకుండా ప్రజలు ఏమంటారంటే వీళ్ళు పోయినప్పుడు వాళ్ళు ఆరోపణ చేసినారు, వాళ్ళు పోయిన తర్వాత వీళ్ళు ఆరోపణ చేస్తారులే అనేది వస్తుంది. అది చాలా లైటర్ విన్ లో జోక్ గా మారిపోతుంది. నేను చెప్పేది అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మీరు ఆధారాలు ఉన్నాయనుకుంటుంటే ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయండి, ఒక సిట్ ను ఫామ్ చేయండి, అందరినీ ఏదైనా అన్యాయం జరిగితే చెప్పుకోండి లేదా దరఖాస్తు ఇవ్వని చెప్పండి. దాని నుంచి మీరు సిట్ ద్వారా ఆధారాలు సేకరించి మీరు క్రిమినల్ కేసు పెట్టండి. అప్పుడు మాత్రమే సీరియస్నెస్ వస్తుంది. కానీ అట్లా కాకుండా రోజుకో శ్వేతపత్రం ఎన్ని శ్వేతపత్రాలు ప్రకటిస్తారు? ఈ శ్వేతపత్రాలలో వచ్చేది ఏమిటి? ఒక రోజు చర్చ, రెండో రోజు ఆ పేపర్ మళ్ళీ ఎవరు చదవరు. కాబట్టి మీరు కాంక్రీట్ గా అవినీతికి వ్యతిరేకంగా ఇఫ్ యు ఆర్ సీరియస్, ఈ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా సీరియస్ గా ఉంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చేసి ఈ మొత్తం చార్జెస్ ను సిట్ ద్వారా ఆధారాలు సేకరించి క్రిమినల్ కేసెస్ పెట్టి వీళ్ళందరినీ బుక్ చేసి జైలుకు పంపితేనే ప్రజలు ఓహో ఇది ఇంత అన్యాయం జరిగిందని తెలుస్తుంది. అట్లా కాకపోతే మాత్రం పెద్ద ఈ శ్వేతపత్రాలకు సీరియస్నెస్ వస్తుందని నేనైతే అనుకోనండి. ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు మీరేమంటారు? ఈ శ్వేతపత్రాల ద్వారా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ప్రజలకి పూర్తి వివరాలు తెలియాలని చెప్పేసి భావించాలా, లేదంటే కనుక మీరు తీసుకోబోయేటటువంటి ఫర్దర్ యాక్షన్కి ఇది ఒక ప్లాట్ఫామ్గా భావించాలా? ఎలా చూడాలి సార్? మీకు 24/7 ఛానల్ గఫూర్ గారికి, అనలిస్ట్ మిత్రులకి నమస్కారాలు. రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదం అంటే కూడా ఆ పదం తక్కువే ఉంది. ఆ స్థాయిలో విధ్వంసాన్ని సృష్టించిన గత ప్రభుత్వ నాయకులకి మనం ప్రజలకు చెప్పకపోతే దొంగేడు పేరుస్తారు సార్. అశ్వత్థామ అతకుంజర అనే ఒక సామెత. అయ్యో మేము ప్రజలు బ్రహ్మాండ పరిపాలించాం, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, మమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెట్టారని నంగి వంగిపోయితే బయలు లోతిపోతాయంట. అట్లా జగన్మోహన్ రెడ్డి గారి నాటకాలు చూసాం. ఇది ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత రాజకీయ పార్టీకి ఉంది. సో మీ శ్వేతపత్రాలు తాగమండి. ఈ ప్రజాసొమ్ముని బొక్కిన తిమింగలాలు ఎవరు, ఏ బొక్కలు ఏ పంది కుక్కలు దాగున్నాయి, ప్రజల ఆస్తిని ఏ విధంగా లెక్కేశారు, ఈ అంశాలపైన కూడా పూర్తిగా లెక్కలతో సహా తీసి ప్రజల ఆస్తిని రికవర్ చేయాల్సిన బాధ్యత మాకు. ఏదో శ్వేతపత్రం రిలీజ్ చేసేసి ఏదో చర్చ కోసం 2 రోజులు మాట్లాడుకోసం చేసే పనులు కాదు. నేను 30 రోజుల్లో మన గవర్నమెంట్ వచ్చింది. ఈ 30 రోజుల్లో ఎంత వేగంగా పనిచేస్తా ఉంది, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు గత ప్రభుత్వం చేయటం వల్ల రాష్ట్రం ఎంత అప్పులు పాలైపోయింది, విశాఖపట్నం నుంచి చిత్తూరు జిల్లా వరకు ఏ విధంగా అప్పులు పంచుకున్నారు, భూములు పంచుకున్నారు, భూములు పంచుకున్నారు, ల్యాండు శాండు మైన్తో ఇంకా చెప్పాలంటే మొత్తం పూర్తి స్థాయిలో ఏవైతే మనకు నష్టం కలిగించే ఉన్నాయో ఏమంటుందని గాలి, నీరు, వాయువు అనేక రకాల ఏవైతే ఉన్నాయో దాని మీద పదం అంటారు గుర్తురా. ఆ పూర్తి స్థాయిలో సురేష్ గారు పంచభూతాలు దుర్మార్గంగా దోసేయడం కాకుండా మా తిరుమలను కూడా వదిలిపెట్టలే. పూర్తి స్థాయిలో ఈ డబ్బులు ఏమయ్యాయి సార్? శ్వేతపత్రాలు లీక్ చేయడానికి కారణం ఏంటంటే పలానా పలానా శాఖలో తినేసాడని అరెస్ట్ చేస్తే బయటకు వచ్చి గోల్ చేస్తారు. ఎందుకంటే అయ్యో నేను తినలేదు, నేను కష్టపడ్డాను, చేశాను, సేవ చేశానని అబద్ధాలు చెప్తారు. మళ్ళీ మేము కౌంటర్లు ఇచ్చుకోవాలి కదా. ఏమవసరం మాకు? 2 పూర్తి స్థాయిలో 14 లక్షల కోట్లు అప్పు చేయడం కాకుండా 5 బడ్జెట్ల డబ్బులు ప్లస్ ఇప్పుడు లోడుతుంటే నేలమాలి. ఎప్పుడో అనంత పద్మనాభ శర్మ కారు ఏదో కింద నేలమాలికలు ఉన్నాయని దొరికితే ఎంతో బంగారు బాణ్యాలు దొరుకుతాయని చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన 9 కొద్దికి తిమ్మింగిలాలు, పెద్ద పెద్ద తెల్లేనుగులు, అక్రమాలు అది చెప్పాలంటే ఈ ఒక రకం చెప్పాలంటే ఇంకొక ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయడం భయం పుడతాను. చూడండి, మీకు అర్థం కావాల్సింది రాష్ట్రంలో విశాఖపట్నం నుంచి ఇక్కడి వరకు ఓన్లీ ప్రభుత్వ భూముల్ని 39,390 ఎకరాలు దోచుకున్నారు బినామీ పేరుతో వైసీపీ నాయకులు. మరి ఎవరు సరిస్తా ఈ ప్రభుత్వ స్థలం దొరుకుకోవడానికి? వీళ్ళకి ఏం హక్కు ఉంది సార్? నాకు అర్థం కాలేదు. ఇంత పెద్ద ఎత్తున దోపిడీ చేసుకుంటే మా జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి 997 ఎకరాలు తీసుకున్నారు. ఈ విధంగా ప్రతి నాయకుడు బినామీ పేరుతో తీసుకుంటామంటే
ఈ ప్రభుత్వం నడపాల్సిన అవసరం ఉందా లేదా? ఇది కాకుండా సార్ వ్యవసాయ కార్పొరేషన్ అంట 41,000 చిల్లర 40 కోట్ల చిల్లర డబ్బులు ఉన్నాయి. 39,040 లక్షలకి ట్రాక్టర్లు కొన్నట్టు బిల్లు పెట్టేసి తీసేసుకున్నారు సార్ డబ్బులు. ట్రాక్టర్ లేవు, ట్రాక్టర్ కొన్నట్టు. పంచాయతీ శాఖల్లో బ్లీచింగ్ కూడా డబ్బులు లేవు. ఎన్ఆర్ చేసుకోండి సార్ తిని బాధ్యత. ఈ స్థాయిలో బియ్యాన్ని, ల్యాండ్ ని, శాండ్ ని, మైన్నే కాకుండా ప్రకృతి సంపదను విశాఖపట్నం లాంటి ఏరియాలో లాటరైట్స్, బీచ్ శాండ్, అలాగే మీరు అన్నట్టు దస్పల్లా భూములు, సైనిక భూములు, ఇవి కాకుండా ప్రభుత్వ భూములు, ఆవ భూములు, ముంపు భూములు, పరమోగు భూములు, పూర్తి స్థాయిలో లక్షల వేల ఎకరాల కొట్టగలిగే విలువ సంపదలను కూడా ఇట్ట నీళ్ళు తోసుకుని కాన్సార్ సైట్ ఏర్పాటు చేసుకుని ఆ విశాఖకొండ మీద పెద్ద బంగళా కట్టుకొని ఇవన్నీ పర్యవేక్షించాలని డిసైడ్ చేసుకున్నాడు జగన్మోహన్ గారు అవహోళ్ళ కళలో. నాకు కేజీఎఫ్ సినిమా గుర్తొచ్చింది విశాఖపట్నం చూస్తుంది. ఇంత దుర్మార్గంగా ప్రజలు అసలు దోసేసుకుంటే ప్రజలకు చెప్పాల్సిన డ్యూటీ, బాధ్యత మాకు తెలుసు కాబట్టి చెప్పాం. దాన్ని పాజిటివ్ గా తీసుకుంటే సంతోషమే. కాకపోతే రేపు జరగబోయే పరిణామాలు మీరు అన్నట్టే శ్వేతపత్రాల దగ్గర ఆగు, ఖచ్చితంగా పోలీస్ ఎన్నికలతో పాటు, సిట్ ఎన్నికలతో పాటు శాఖాపరమైన చర్యలతో పాటు తీసుకునే సాక్ష్యాధారాలతో రేపు అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేస్తారో చెప్పగలగా. అలా కాకుండా ఊరికి మీరు తినేశారన్న అభయాలు మీరు ఏదుకోవాలి. ఈ పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఈ ఆర్థిక ఉగ్రవాదం వల్ల ఆంధ్ర రాష్ట్రం ఎంత దివాళా తీసిపోయింది, ఎంత అప్పులైపోయాయి, ఒక ఆర్థిక ఉగ్రవాది ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా రాష్ట్రం దెబ్బతింటుంది చెప్పకపోతే ప్రజల్లో ఈ రోజు వాళ్ళ సంక్షేమ పరీక్షలు ఇచ్చాం, బట్టలు నొక్కాం, అబాధతలు ప్రేమగా చూసుకున్నాం, వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోయి నవ్వుతూ చిరునవ్వుతో పంచాలు ఇచ్చాం, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పిన మహానుభావుడు మరి ఇంత పెద్ద ఎత్తున సెంటు భూమి ప్రజలకు ఇస్తానని చెప్పి 3 సెంట్లతో బాత్రూమ్ కట్టుకున్నాడు విలాసంగా 70 కోట్ల రూపాయలు. మరి ఈ ముఖ్యమంత్రి గురించి తెలియాల్సిన అవసరం ఉంది కదా. మరి ప్రచార సాధ్యాలు ఉన్నాయి, అదేవిధంగా సోషల్ మీడియా ఉంది, చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ తిరుమల కొండలో ఉన్నటువంటి ఎర్ర బంగారాన్ని అంటే రెడ్ శాండిల్ ఒకప్పుడు టాస్క్ ఫోర్స్ అదుపు చేసేవాళ్ళు. ఎక్కడో నేపాల్లో 150 టన్నుల లోడ్ దొరికిందంట పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, ఆ శాఖ మంత్రిగా. మరి దీన్ని ఎలా రికవర్ చేయాలి? దాదాపు 9,000 కోట్ల రూపాయలు వాల్యూ. ఇక్కడ ఈ జిల్లాలో 2 రెడ్ శాండిల్ దొంగలు ఆ స్థాయికి తీసుకెళ్ళారు, విదేశాల స్థాయికి తీసుకెళ్లారంటే మరి దీని వెనకాల ఉన్నటువంటి పెద్ద కుట్రని నాకు అర్థం కాలేదు. ఎవరు సహాయ సహకారాలు అందించారు? షిప్ యార్డ్లు, డాక్ యార్డ్లు, రవాణా సౌకర్యాలు దడుకుపోయాయి అంటే ఎంత ప్రమాదం స్థాయిలో ఉన్నాం మనం. ఇది కాకుండా విశాఖపట్నం రాజధాని చేస్తారని చెప్పి అక్కడ భూములు కోలకొట్టడం ఏంది? చివరికి రాజధానిపై కాన్పులు చేసే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ స్థాయిలో అవినీతి అక్రమాలు జరిగాయి కాబట్టి 8 శాతపత్రాలు రిలీజ్ చేసుకున్నాం. ఇప్పుడు 4 అయిపోయాయి, ఇప్పుడు 3 రిలీజ్ చేస్తారు. వెంటనే చర్యలు కూడా స్టార్ట్ అయిపోతాయి. ఖచ్చితంగా వీళ్ళు దోచేసిన డబ్బులన్నీ కూడా ఏ రకంగా దోచేసారు అన్ని బయటకు లాగి ప్రజల ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత ఖజానా చేర్చాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా బ్యూటిఫికేషన్ పేరు అంట. బ్యూటిఫికేషన్ విన్నారు మీరు పేరు దశ. స్మార్ట్ సిటీ ఫండ్స్ వస్తాయి. విశాఖపట్నంలో గోడాకి పెయింట్ కొట్టినట్టు 2 లక్షల రూపాయలు బిల్లు. చెట్లన్నీ కూడా నరికించాం, వాటిని బ్యూటిఫికేషన్ చేసాం, 5 లక్షలు బిల్లు. అలాగే జిరాక్స్ పేపర్లు, టిష్యూ పేపర్లు కొన్నాం, 5 లక్షలు బిల్లు. ఈ లెక్కన పని చేయకపోయినా ఇప్పుడు డైరీ ఎందుకు వస్తుంది సార్ వానాకాలంలో? నేను ఆలోచించా, మా మంత్రి గారు కూడా ఫోన్ చేశాడు. ఏం సార్ అంటే పైపులు, నీటి పైపులు, డ్రైనేజ్ పైపులు కలిసిపోయి ఈ పైపులు మార్చినట్టు ఒక్కొక్క మున్సిపాలిటీలో 25 లక్షల నుంచి 70 లక్షల కోట్లు బిల్లు చేస్తున్నారు. పైపులు మార్చలా, పైపులే లేవు అసలు. పైపులు మార్చినట్టు, కొత్త నీరు వచ్చినట్టు, కొత్త పైపులు పెట్టినట్టు బిల్లులు రాసేస్తారు. సో మున్సిపల్ శాఖ మంత్రి అడిగితే ఎవరండి అనుకోవాల్సిన శాస్త్రం, మేము బిల్లు చూస్తే ఆ కంపెనీ లేదంట, ఆ పైపులు కొన్నట్టు, పొలాలు కొన్నట్టు ఈ బిల్లులు ఇచ్చారే, ఆ షాపు గానీ ఆ అడ్రస్ కూడా తప్పండి, అంతా ఫేక్. సో ఇవన్నీ తెలియాలి కదా. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం రైట్ అనుకుందాము. రైట్, గత ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్లనే సరిగ్గా పూడికలు తీయకపోవడం మూలంగానే ఈ డ్రైనేజ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ మిక్స్ అయ్యి ఇలా జరుగుతుంది అనుకుందాం. మరి ఇన్ని డయేరియా కేసులు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో గతంలో అంటే గత 4-5 సంవత్సరాలుగా ఎందుకు బయటపడలేదు అని అంటే ఒకవేళ ఒక జనరలైజ్డ్ క్వశ్చన్ వస్తే? ఎస్ మంచి మాట చెప్పారు, మంచి క్వశ్చన్ కూడా. గత 5 ఏళ్లుగా మామూలుగా డయేరియా వచ్చేది, సురేష్ గారు బహుశా మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, ఎండాకాలంలో వస్తాయి డిహైడ్రేషన్ వల్లనూ వాటర్ ప్రాబ్లం. మరి వానాకాలం డయేరియా వస్తే ఏమనుకోవాలి సార్? అది ఎండల కాలంలో వస్తే నిజమే, అది ఏ కాలానికి. ఇప్పుడు ఉదాహరణకి ఈ వర్షాకాలంలో జలుబులు, జ్వరాలు వస్తాయి, డైరీ ఎండాకాలం వస్తుంది, సీజనల్ వైరస్ కే కదా. ఇది గుంటూరులో కనిపెట్టారు, ఎందుకు డయేరియా వచ్చిందని చెప్పి డిహెచ్ఎంఓ అలాగే మున్సిపల్ ఫుడ్ కార్పొరేషన్ అప్పుడు కూర్చుంటే టెస్టింగ్ చేస్తే పైపులు డ్రైనేజ్ కలిపినాయి, ఆ వాటర్ లింక్ చేస్తున్నారు కాబట్టి వచ్చిందనే విధంగా. ఇది తిరుపతి కూడా జరిగింది. మా నెల్లూరు ఇప్పుడు మర్చిపోయిన వెంకటగిరిలో డిఎంహెచ్ఓ కలర్ అక్కడే ఉన్నారు, వెంకటగిరి ఏరియా, అక్కడ కూడా జరిగింది. ఒక బాలిక గురుకుల పాఠశాలలో నీళ్లు తాగి చనిపోయింది. తీరా వాటర్ అని చెక్ చేస్తే
ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు లీటర్ స్ప్రే చెక్కేస్తే మరి పురుగులు తేలి ఆ వాటర్లో ఏంటంటే ఈ కలిసిపోయాయి డ్రైనేజ్ వాటర్. సో ఈ పైపులన్నీ మార్చేసినట్టు, కాలువలన్నీ క్లీన్ చేసేసినట్టు, వీటి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే అన్ని మున్సిపాలిటీ చాలా చక్కగా అందంగా కాబట్టి బ్యూటిఫై చేసినట్టు ఈ డబ్బులు తినేసారు సార్. ఇవన్నీ కావాలి కదా. ఎందుకు సార్ నాకు అర్థం ఒక ఆఫీసర్ విశాఖపట్నంలో తనకు ఇంటికి పెయింట్ కొట్టుకొని మున్సిపల్ ఆఫీస్ బిల్ పెట్టాడు, తన ఇంటికి కావాల్సిన సామాన్లు కొనుక్కొని మున్సిపల్ ఆఫీస్ ఫర్నిచర్ కూడా బిల్ పెట్టాడు. సార్ దిమ్మదిరిపోసాడు, నాకు అర్థం కావట్లేదు. ఈ చెప్పులు కొంటే కూడా బిల్ పెట్టారు సార్. ఒక అధికారి చెప్పులు కాస్ట్లీ కొనుక్కుంటే ఆ బిల్ కూడా మున్సిపల్ బిల్లు కలిపేశారు. సో ట్రాక్టర్లు కొన్నట్టు, చెత్త వదిలినట్టు, డీజిల్ ఖర్చు అయినట్టు, తన సొంత అవసరాల కోసం ఇన్నోవాలు వాడుకున్నట్టు ఇవన్నీ సార్ ఎవడప్ప సొమ్ము సార్, నాకు అర్థం కావాలి. ప్రజల సొమ్ము సార్ అది. నిజాయితీగా ట్యాక్స్ పేర్స్ కట్టే డబ్బులు, ₹100 మనంత కట్టే డబ్బులు, ఇంటి పనులు కానీ ఏ పని ఇసుక పన్ను కానీ ఆస్తి పని కట్టే పనులు సార్ అది. ఈ డబ్బుల్ని అప్పలంగా మెక్కేదానికి నువ్వెవరు? నీకు అధికారం ఇచ్చింది ఎవరు? మిమ్మల్ని పరిపాలనించమన్నాం, సేవ చేయమన్నాం, ప్రజలకు మంచి అవకాశాలు సౌకర్యాలు కల్పించమన్నాం, మౌలిక వసతులు కల్పించమన్నాం. మీరు అవన్నీ పక్కన పెడేసి దాచేయడం, పంచుకోవడం. మనం ఇంకా డీటెయిల్ గా చర్చిద్దాం. అనలిస్ట్ విక్రమ్ పోల గారు జాయిన్ అయ్యారు. పోల గారు నమస్తే సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సార్ మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్, అలాగే విశ్లేషకులు, ఎన్నో ప్రభుత్వాలు చూసుంటారు. మరి ఈ రకమైనటువంటి అవినీతి అనేది ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వంలోనూ ఎంతో కొంత ఉండకుండా ఉండదు. మీరేం అబ్జర్వ్ చేశారు? డిగ్రీ ఆఫ్ కరప్షన్ ఒక స్థాయి దాటిపోయింది అనుకోవాలా ఈ లెక్కలు చూడటం ద్వారా, ఈ శ్వేతపత్రం చూడటం ద్వారా? ముందుగా పెద్దలు గఫూర్ గారికి, మిత్రులు చౌదరి గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి, వీక్షకులు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, మీకేంటంటే అవినీతి అనేది చాలా వివిధ రూపాల్లో, వివిధ దశల్లో అన్నిటా ఉంటుంది. అది ఆమ్ని ప్రెజెన్స్ అంటాం. కాబట్టి ప్రతి ప్రభుత్వంలో ఉంటుంది. కానీ మీరు అన్నట్టుగా డిగ్రీ ఆఫ్ వేరియన్స్ అనేది ఉంటుంది. ఒకటి, ప్రభుత్వం దృష్టికి అవినీతి అనేది వెళ్తే దాని మీద ఎంత ఎఫెక్టివ్గా యాక్ట్ చేశారనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ప్రతిదీ కూడా ముఖ్యమంత్రి గారు చూడలేరు. అందుకనే మనకేంటంటే వికేంద్రీకరణ అనేది ఉండాలి. వికేంద్రీకరణ జరిగినప్పుడు ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు కొన్ని అంశాలు చెప్పారు. మున్సిపల్ కమిషనర్ అవినీతి, మరి అక్కడ కార్పొరేటర్లో కౌన్సిలర్లు ఏం చేస్తున్నారు? మరి అది చాలా ఇంపార్టెంట్. అది ప్రభుత్వం ప్రతిదీ సీఎంఓ, కన్సర్న్ మినిస్టర్ చూసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ మున్సిపల్ కమిషనర్ అవినీతి అన్నారంటే అక్కడ కౌన్సిలర్లో, కార్పొరేటర్లో దే ఆర్ హ్యాండ్ ఇన్ గ్లోవ్ అనేది అర్థమవుతున్నది. ఒకటండి, ఇక్కడ మనకేంటంటే మొత్తంగా కొల్యూడ్ అయిపోయి వ్యవస్థ మొత్తం కూడా కొల్యూడ్ అయితేనే ఈ రకంగా జరుగుతుంది. అంతే కదా. ఇప్పుడు మీకింత మాకింత అనేది ఎందుకు వచ్చింది? క్విట్ ప్రోకో అనేది అన్ని చోట్ల ఉన్నది. అది ఈవెన్ అది విచిత్రం ఏంటంటే అపోజిషన్ పార్టీలను కూడా కలుపుకుంటున్నారు వాళ్ళు చాలా సందర్భాలు. ఈ 5 ఏళ్లలో చాలా సందర్భాల్లో ఈ భూముల కొనుగోలు వ్యవహారంలో ఎక్స్ఎమ్మెల్యేలను కూడా వాళ్ళు కలుపుకొని వాళ్ళకి కూడా వాడికి ఇచ్చేటువంటి పర్సంటేజ్లు ఇచ్చారు. ఇది వ్యవస్థీకృతం అయిపోయింది. దీన్ని ఏ విధంగా దీన్ని ఎరాడికేట్ చేయాలి, దీన్ని నిర్మూలించాలనే దాని మీద ఎక్కువ చర్చ జరగాలి. ఇది జరుగుతున్నది అందరికీ తెలుసు, ఏ విధంగా జరుగుతుందో అందరికీ తెలుసు. ఇప్పుడు దురదృష్టవశాత్తు కమ్యూనిస్టు మిత్రులు భాగస్వామ్యం లేకపోవడం అనేది శాసనసభలో అది ఒక పెద్ద లోపం ఉండేది మన ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే వాళ్ళు లేవనెత్తినంత ఎఫెక్టివ్గా మిగతా సభ్యులు ఎవరు లేవనెత్తలేరు. వాళ్ళు మనం చూస్తున్నాం చాలా మున్సిపాలిటీల పరిధిలో కూడా వాళ్ళకి బలం ఉన్నా బలం లేకపోయినా, అటు సిపిఐ కానివ్వండి, సిపిఎం వాళ్ళు కానివ్వండి, ఈ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు కావచ్చు, ఇతరత్ర ఈ చిన్న గిగ్ వర్కర్స్ అంటున్నారు, వాళ్ళందరి తరఫున పోరాడుతున్నది కమ్యూనిస్టులే. మిగతా వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ గురించి అసలు తలుచుకుంటున్నటువంటి ఇది పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ స్థాయి దాటిపోయారు. అక్కడంతా కూడా ఇవాళ అపోజిషన్ కూడా ఎట్లా ఉందంటే పెద్ద దీని మీద వాళ్ళ దృష్టి ఉంది తప్ప కింద స్థాయిలో లేదు. సరే, అది ఒక చర్చ అనుకోండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలని విడుదల చేయడం అనేటువంటిది ఒకటి ఆహ్వానించదగింది. ఎందుకంటే అసలు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం అనేది గతంలో ఇప్పుడు గఫూర్ గారు చెప్పినట్టు ఇది అందరికీ తెలియదు. కానీ దానికి ఒక అధికారిక ముద్ర అనేది అంటే ప్రభుత్వం గుర్తించినట్టుగా ఉండాలి. ఇంతకుముందు ఏంటంటే మీడియా బయట పెట్టినటువంటి కథనాలు కావచ్చు, ఇతరత్ర బయటకు వచ్చినటువంటి కథనాలు కావచ్చు, అది దాని మీద ప్రజలకి స్పష్టత ఉంది. దానివల్లనే వాళ్ళు బాధితులు కాబట్టి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, ఈ పార్టీని ఎన్నుకొని గవర్నమెంట్లో కూర్చోబెట్టారు. సో మీరు అన్నది కరెక్ట్ సార్. మీడియా కూడా ఇక్కడ సెగ్రిగేట్ అయిపోయి 2 పక్షాలుగా విడిపోవడంతో వాళ్ళేమో
నీలి మీడియా కూలి మీడియా అని ఒకళ్ళు అనటం, ఇంకొకళ్ళేమో ఎల్లో మీడియా అనటం, ఇక పై స్థాయిలో ముఖ్యమంత్రి గారి స్థాయిలో అంటే మాజీ ముఖ్యమంత్రి గారి స్థాయిలోనే ఏదంటే ఒక 4 వైపుల నుంచి నా మీద ఉమ్మడి దాడి జరుగుతోందని చెప్పేసి జర్నలిస్టులు కూడా ఆ కాటను కట్టేయడం. కాబట్టి ఏంటంటే ప్రజలు కూడా పూర్తిగా నమ్మలేనటువంటి పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా ఒక రాజముద్ర పడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ముందు వాస్తవాలు అయితే ప్రజల ముందు పెట్టాలండి. వాళ్ళు నమ్ముతారా నమ్మరా అనేది దట్ ఈస్ సెకండరీ. వాళ్ళు కొంత సమయం పట్టచ్చు, వెంటనే నమ్మచ్చు, ఏదైనా కూడా. బట్ మీరేంటంటే యూ కీప్ ఆన్ ఇన్ఫార్మింగ్ ద పీపుల్. ప్రజలకి తెలియచేయటం అనేటువంటిది ప్రభుత్వ బాధ్యత, ఏం జరుగుతుందనేది. ఇవాళ అయితే గఫూర్ గారు చెప్పిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే దీన్ని ఒక లాజికల్ కన్క్లూషన్కి తీసుకెళ్ళాలి. కేవలం ఏంటంటే సమస్యను ఎత్తి చూపడే కాదు, దానికి పరిష్కారం ఒక హేతుబద్ధమైనటువంటి ఒక ముగింపు దానికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. దానివల్ల ఇప్పుడు వారు అన్నట్టు ఏంటంటే కొన్ని ఎంక్వైరీస్, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ ఇలాంటివి వేయమన్నారు. నన్ను అడిగితే దానికంటే కూడా అసెంబ్లీలో ఇవాళ కమ్యూనిస్టులకి అక్కడ ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ 4 పార్టీలు ఉన్నాయి. ఆ 4 పార్టీలతో సభా సంఘాలు లాంటివి కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాల మీద ఆ సభా సంఘాలు అంటే ముఖ్యంగా ఈ భూములను ఏ విధంగా కొంతమంది దోచుకున్నారు, లేదంటే వాళ్ళకి ఇచ్చేశారు, ఇష్టానుసారంగా పనిచేశారు, అటువంటి వాటి మీద ఏంటంటే అది పై స్థాయిలో ఉంటాయి. కాబట్టి ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ కంటే కూడా ముందు సభా సంఘాలు వేయటం అనేటువంటిది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సభా సంఘం వేస్తే దాంట్లో అన్ని పార్టీల యొక్క భాగస్వామ్యం ఉంటుంది. ఇవాళ అధికార పార్టీ తెలుగుదేశం ఉంది, బీజేపీ ఉంది, జనసేన ఉన్నది, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఉంది. ఈ 4 పార్టీల మెంబర్స్తో ఒక సభా సంఘం వేస్తే ఆ సభా సంఘానికి అధికారులు ఎటు తిరిగి సహకరిస్తారు. దానివల్ల ఏంటంటే ఒక డెమోక్రటిక్గా జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎక్కడా కూడా వాస్తవాలని తొక్కి పెట్టాల్సిన అవసరం లేదు, లేదంటే దాన్ని ఎగ్జాగరేట్ చేయాల్సినటువంటి పని ఉండదు. కనుక ఇదంతా ఏంటంటే ఒక లాజికల్ కన్క్లూషన్కి అయితే తీసుకెళ్ళాలండి. తీసుకెళ్ళి తర్వాత జరిగినటువంటి దోపిడీ కావచ్చు, మిగతా అంశాలను కూడా ప్రజలకు తెలియజెప్పి వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకుని ఏ విధంగా ముందుకెళ్తారు, తర్వాత కల్ప్రిట్స్ని పట్టుకోవటం, ఇదంతా వాళ్ళు శిక్షించడం ఇవన్నీ జరగాలి. తర్వాత ఇప్పుడు ఒకటేంటంటే అండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓ మాట చెప్పారు. కాన్స్టిట్యూషన్ రచన చేసిన సందర్భంలో ఆయన ఒకటే చెప్పారు, ఈ దేశంలో సహజ వనరులన్నీ ప్రతి వ్యక్తికి చెందాలన్నాడు ఆయన. ఏ కొద్ది మంది దగ్గర పోగుపడకూడదు, ప్రతి వ్యక్తికి చెందాలి, ఈ దేశ సంపద ప్రజలది అన్నాడు ఆయన. మరి ఈరోజు అది జరుగుతుందా? ఎందుకు కొంతమంది దగ్గర పోగుపడుతుంది? ప్రభుత్వం తన విచక్షణాధికారాలను ఉపయోగించి ఏ విధంగా కొంతమందికి మేలు చేస్తుంది అనేటువంటిది కూడా ఇవాళ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. ప్రజా చైతన్యం ద్వారా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకున్నప్పుడు కొన్ని క్యాన్సిలేషన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. గఫూర్ గారికి తెలుసు, వారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో ప్రభుత్వం చాలా వరకు ఆ భూములు కావచ్చు, ఇతరత్ర సజ్జల రూపంలో ఇచ్చినటువంటి భూములను కూడా తిరిగి ప్రెషర్ పెడితే వెనక్కి తీసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. ఏదైతే ఉపయోగం అంటే అలాట్మెంట్ పొంది వాటిని ఉపయోగించినటువంటి సంస్థలు కూడా వెనక్కి తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఇదంతా కూడా జరగాల్సిన పని ఉంది. అక్కడి నుంచి వెనక్కి రికవరీ ఏ విధంగా జరగాలనే దాని మీద ఎక్కువ చర్చ జరగాలి. నేను అనుకోవటం రేపు అసెంబ్లీ సమావేశాలు 22 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు, ప్రారంభం కాబోతున్నాయి. ఆ సందర్భంగా కొన్ని అంశాల్లో అట్లీస్ట్ నేను అనుకోవటం సభా సంఘాలు వేసేటువంటి అవకాశం అయితే నాకు కనపడుతుంది. ఇక శ్రీనివాస్ చౌదరి గారు చెప్పింది ఏంటంటే ఇక గ్రాస్ రూట్ లెవెల్లో ఇక దానికి అంతు పంతు లేదు. ఇక ఆ అవినీతికి మున్సిపాలిటీ లెవెల్లో, గ్రామాల స్థాయిలో ఇక ఎవరికి తోచినట్టుగా వాళ్ళు అది ఏంటంటే ఆ అవినీతి అనేది వ్యవస్థీకృతమైంది. దానికి ఏంటంటే కేవలం ఒక రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన కావాల్సిన అవసరం ఉందండి. ఎప్పుడైతే మీకు రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన అవుతుందో మిగతా వ్యవస్థలు కూడా కొంతవరకు ప్రక్షాళన అయ్యేటువంటి అవకాశం ఉంది. అందువల్ల రాజకీయ అవినీతి తగ్గితే ఆటోమేటిక్గా ఇతరత్ర అవినీతి, అధికారుల అవినీతి కూడా తగ్గుతుంది. మరి ఆ దిశగా ఈ కొత్త ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మనం ఆశిద్దాం. ఎందుకంటే ఆ దిశగా అడుగులు వేయాలనేటువంటి ఒక సంకల్ప బలం అయితే కనపడుతుంది. అటు చంద్రబాబు గారిలో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిలో కావచ్చు. ఆ మాటల సందర్భంగా రాజకీయ అవినీతి తగ్గితే ఆటోమేటిక్గా అధికార యంత్రాంగం అవినీతి కూడా తగ్గుతుంది. Gafur garu, very unfortunate as Vikram Paula mentioned, no representation from left or even from Congress side. So, రెండు పక్షాలు అయిపోయినాయి. పేరుకి కూటమిలో 3 పార్టీలు ఉన్నా కానీ అదొక పక్షం. ఇక ఆబ్వియస్గా అటు వైసీపీ. ఇప్పుడు విక్రమ్ పోలా గారు సజెస్ట్ చేసినట్టు సభా సంఘాలు వేసినా కూడా ఇట్స్ మై డౌట్. ఎండ్ ఆఫ్ ది డే ద సేమ్ ఆరోపణలు ప్రత్యారోపణలు.
సభా సంఘాలు మీరు వేసుకున్నారు కాబట్టి మీరు ఇచ్చే ఇట్లాగే ఉంటాయని చెప్పేసి అంటారు. సరే వైసీపీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతుందంటే మరి దాంట్లో ఏ రకంగా అది రిపోర్ట్స్ వస్తాయి అనేది చూడాల్సిందే. రెండోది ఇది నాకు విక్రమ్ గారు కూడా ఆన్సర్ చేయొచ్చు. ఈజ్ దర్ ఎనీ ఛాన్స్ టు ఇన్వాల్వ్ లెఫ్ట్ కానీ కాంగ్రెస్ పార్టీస్ని కానీ ఇంకేమన్నా ఉంటే కనుక ఇంకా చిన్న చితక పార్టీలు ఎవరున్నా కానీ లేకపోతే మేధావులను కానీ ఈ రకమైనటువంటి సభా సంఘాలు అనొచ్చో లేదో నాకు తెలియదు, ఏమన్నా ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉందా? సరే ఉంటే కనుక తర్వాత మనం క్వశ్చన్ చేయొచ్చు అధికార పార్టీని, ఈజ్ దర్ ఎనీ ఛాన్స్ ఆ రకమైన ఆలోచన చేస్తున్నారని. ఎందుకంటే వాళ్ళకే మంచిది అది. ఎందుకనంటే ఆబ్వియస్గా ఇతర పార్టీలు ఇది కూడా ఉంటే అప్పుడు ఆ ప్రజలు నమ్మడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మీరు ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి అధికారులు మీ తరపున ఇస్తారు కాబట్టి రిపోర్ట్లు, కాబట్టి మీకు అనుకూలంగా రిపోర్ట్లు ఇచ్చారని అనే అవకాశం కూడా ఉంటుంది. వైసీపీ చాలా ఈజీగా తప్పించుకునే అవకాశం ఉంటుంది. అలాగని చెప్పేసి వాళ్ళు చేశారు, వాళ్ళనే ఇక్కడ కల్ప్రిట్గా చేయాలని నేను అంటలేదు. నేనేమన్నా ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలంటే విక్రమ్ పోలా గారు సజెస్ట్ చేసినట్టు ఇంకా ఏమన్నా మెకానిజమ్స్ ఏమైనా ఉన్నాయా? సురేష్ గారు, విక్రమ్ గారు చెప్పిన దాన్ని నేనేమి విభేదించడం లేదు. అయితే ఒక అంశం ఏంటంటే, ఇప్పుడు జరిగిన దోపిడీ చట్టాన్ని అమలు జరుపుతూ చేసిన దాంట్లో ఎక్కడ పొరపాటు జరిగినాయి, ఆ పొరపాట్లు సరి చేయాలి అనేది ఒక అంశం. చట్టాన్ని స్వప్రయోజనాలకు వాడుకొని చట్ట విరుద్ధంగా కొల్లగొట్టినటువంటి దాని మీద సభా సంఘం ఏంటండి? సభా సంఘాలు అనేటువంటివి కొల్లగొట్టిన దాని మీద పోలీసు తప్ప కొల్లగొట్టిన దాని మీద ఎమ్మెల్యేలు కూర్చొని ఏం చేస్తారు? ఏం చేయలేరు. కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో 2 రకాలైనటువంటి అక్రమాలు జరిగాయి. ఒకటి, చట్టం లేదు గిట్టం లేదు, నేను ఏం చెప్తే అదే రాజ్యం, నేను ఏ ఆదేశం ఇస్తే అది అమలు జరగాల్సిందే, రూల్స్ గీల్స్ నాకు వర్తించవు. ఈ ధోరణితో అలొకేషన్స్లో చాలా అలొకేషన్స్ చేయబడినాయి. అట్లాగే మొత్తం వ్యాపారాన్ని ఇప్పుడు IMFL, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు. అరవింద్ కేజ్రీవాల్ జైల్లో పోవడానికి కారణం ఏమిటి? మద్యం పాలసీ. మరి మద్యం పాలసీకి సంబంధించి రాష్ట్రంలో మరి ఈయన మొత్తం తనే అనేటువంటి పేరుతో, తన కుటుంబ సభ్యుల పేరుతో రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని షుగర్ ఇండస్ట్రీస్ని కానీ, మొక్కజొన్నతో తయారు చేసేటువంటి మొలసిస్ తయారు చేసేటువంటి అన్ని ఇండస్ట్రీస్ తీసుకున్నారండి. గుత్తాధిపత్యం, దాంతో మద్యం తయారు చేయడం, అదంతా రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మడం, సబ్స్టాండర్డ్ లిక్కర్, విపరీతమైన ధరలు, ఇదంతా చట్టంలో ఏం దొరుకుతుంది? చట్ట విరుద్ధంగా జరిగినటువంటి కార్యకలాపాలు. దాన్ని మీరు పోలీసులు పెట్టి సాక్ష్యాధారాలు సేకరించి జైల్లో వేయడం తప్ప సభా సంఘం ఏం చేస్తుంది దీనికి? కాబట్టి నా పాయింట్ ఏంటంటే, చట్ట విరుద్ధంగా జరిగినటువంటి, చట్టాన్ని అతిక్రమించి జరిగినటువంటి, లక్షల కోట్ల రూపాయల ప్రజాదాన్ని కొల్లగొట్టినటువంటివి, దీనిల మీద సభా సంఘాలు కానీ శ్వేతపత్రాలు కానీ ఇవి కళ్ళనీళ్ళు దుడవడానికి తప్ప ఏమీ ప్రయోజనం నెరవేరదు. మీరు ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలన్నింటినీ ఎక్కడెక్కడ ఉల్లంఘన జరిగింది, ఎన్ని లక్షల కోట్ల దోపిడీ జరిగింది, దానికి బాధ్యులు ఎవరో మీ సిట్ ద్వారా తెలిసి కేసులు పెట్టడమే పరిష్కారం తప్ప ఇంకోట్లేదు. ఆ రకంగా నాకేం కనపడడం లేదు ఆ సీరియస్నెస్. అంటే నేనేమి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవినీతిని ఒప్పుకుంటున్నారు అని నేను చెప్పడం లేదు, కానీ నాకైతే ఆ సీరియస్నెస్ కనపడడం లేదు ఈ శ్వేతపత్రాల్లో. పోతే రెండవది ఏమంటే, ఇప్పుడు సురేష్ గారు, వైసీపీ నిద్రపోదండి. ఎందుకంటే అధికారాన్ని అనుభవించి వదులుకున్నారు. ఇప్పుడు ఇష్టం లేకపోయినా వదులుకోవాల్సి వచ్చింది. 40% వాళ్ళకి స్ట్రెంత్ ఉంది. మీరు ఒక 3 నెలల తర్వాత మీరు ఇంకేదో చేయాలనుకునే ఏం చేయలేరు, చేయనివ్వరు చెప్తున్నాను నేను. ఆ 40%ను 20%కో 10%కో తీసుకుని వచ్చి ప్రజల్లో చీకొట్టే వాతావరణం సృష్టించి ఈ రకంగా దొంగలు కొల్లగొట్టిన రాష్ట్రాన్ని అనేటువంటిది ఆధారాలతో మీరు ప్రజల ముందు పెట్టగలగాల, న్యాయస్థానం ముందు పెట్టగలిగితేనే మీకు ఉపయోగం. లేదంటే 3 మాసాల తర్వాత, ఇప్పటికే ఆయన చెప్పినాడు నేను వస్తాను మీరు అధైర్యపడొద్దు అని. ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు పెడుతున్నారు, చూస్తున్నాం. మళ్ళా భూత దండకం మొదలైంది. ఇక 3 మాసాల తర్వాత ఈ గవర్నమెంట్ కూడా పాత పడుతుంది. ఈ గవర్నమెంట్ కూడా అనుకున్న పద్ధతిలో లేదు అనేటువంటిది ఒక ప్రజల్లో ఒక భావన వచ్చిందనుకోండి, ఇక్కడ స్పందించరు. కాబట్టి
మీరు ఏం చేసినా కానీ అవినీతిని బట్టబయలు చేసి చట్టపరంగా చర్యలు తీసుకొని వాళ్ళను బుక్ చేసి చిప్పకూడు తినిపిస్తే ఆ 40% 20%కో 10%కో దిగితే అది మీకు ఉపయోగము. అది చేయలేదనుకోండి, దానికి మనం చేసేది ఏముంది సార్? బయట వాళ్ళ మనం అది గవర్నమెంట్ చేయాలా? గవర్నమెంట్ చేయలేదనుకోండి, అనుభవిస్తారు. నేను చెప్తున్నాను, అనుభవిస్తారు. ఎందుకంటే ఏదో మొత్తం కూటమి 164 గెలిస్తే ప్రజానీకమంతా మీ వెనకాల లేరు. 40% ఇప్పటికీ అక్కడ ఉంది. ఆ 40% లెసన్ చేసి వాళ్ళ వెనకాల ఉండేటువంటి మాస్ బేస్ చీకొట్టేటట్టు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా మీరు చర్యలు తీసుకుంటే అది ఉపయోగం అని మేము చెప్తున్నాం. వింటారా వినరా మీ ఇష్టం. అట్లాగే కార్యకలాపాలకు సంబంధించింది ఇప్పుడు పోలవరం, అమరావతి, లేదా ఈ శ్వేతపత్రాలు గనులు, ఈ శ్వేతపత్రం, ఇంకో శ్వేతపత్రం, ఎంతకాలం మీకు పడుతుంది? శ్వేతపత్రం 10 శ్వేతపత్రాలు ఇవ్వాలంటే ఒక 3-4 మాసాలు అవుతుంది. శ్వేతపత్రం మీద యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారు? 6 నెలలు దాటిన తర్వాత మీరు యాక్షన్ తీసుకుంటే రాజకీయ కక్ష సాధింపు అంటారు. గఫూర్ గారు యాక్చువల్గా ఈ రోజు శ్వేతపత్రం విడుదల చేస్తున్న సందర్భంగా దీన్ని కూడా అన్నారు, ఇంకొక మూడు శ్వేతపత్రాలు మాత్రమే రిలీజ్ అవుతాయి, అవి కూడా ఈ వారంలోనే రిలీజ్ చేస్తామని కూడా అన్నారు. సరే, ఒక 4 రోజులు అటు ఇటు అవ్వచ్చు, అది వేరే విషయం. నా పాయింట్ ఏంటంటే, నేను తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలకు చెప్పేది ఏంటంటే, నేను కూటమి వాడిని కాదు. కూటమి యొక్క శ్రేయస్సును కోరుకుంటూ వాళ్ళకు భజన చేసేవాడిని కాదు. ఉండే యథార్థాన్ని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అన్యాయం జరిగింది, రాష్ట్రానికి అన్యాయం జరిగింది, లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది, కొల్లగొట్టినారు. ఈ ఎలక్షన్స్ లో నాకు తెలిసినటువంటి చెప్తున్నానండి, ఇసుక దొంగలు ఎవరైతే జిల్లాల్లో ఉన్నారో అనేక మంది క్యాండిడేట్స్ గా ఇసుక దొంగలే 30 కోట్లు 20 కోట్లు పంచిచ్చినారు. ఎవరి డబ్బులు ఇవి? ఎవరి న్యాయం సొమ్మిది? ప్రజల ధనం కొల్లగొడితే మీరు చూస్తూ ఊరుకుంటారనుకోండి. మీరు ఊరుకుంటే ప్రజల దృష్టిలో మీరు కూడా ఇంతే అనేది వచ్చేస్తుంది. కాబట్టి మీకు సీరియస్నెస్ ఉంటే మీరు కేసులు పెట్టి, క్రిమినల్ కేసులు పెట్టి ధనాన్ని వాపసు తీసుకొని వస్తారా, జైలులో వేస్తారా, అది తేల్చుకుంటే ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. అట్లా కాకుండా ఇక ఇట్లే యథాలాపంగా ఉన్నారనుకోండి, కొన్నాళ్ళకు మర్చిపోతారు జనం కూడా. గఫూర్ గారు, మీరు అన్నట్లుగా కనుక వచ్చి రాగానే ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే, అఫ్ కోర్స్ అంటే నేను కామన్ మ్యాన్ సైడ్ నుంచి, అంటే వీళ్ళు వచ్చింది అధికారంలోకి వచ్చింది ఈ హామీలు, లేదంటే అభివృద్ధి, సంక్షేమం 2 సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తాం, పరుగులెత్తిస్తాం అని చెప్పిన వాళ్ళు వీళ్ళు వచ్చిందే తడవు అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం మీద కక్ష సాధింపులకే వచ్చారు అని ఒక నెగిటివ్ ఇది రాదంటారా? నేను అందుకోసం ఏం చెప్తున్నాను, మీరు ఆ మట్టి మీ చేతికి అవసరం లేదు. ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చేయండి, సిట్ ఏర్పాటు చేయండి, మీకు సంబంధం లేదు. ఇండిపెండెంట్ గా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు కేసులు ఫలానా కేసు పెట్టండి, ఫలానా కేసు పెట్టండి రికమెండ్ చేస్తారు. ఆ రకంగా కేసులు పెడతారు. మీకేం సంబంధం? అది ప్రజాధనం దుర్వినియోగం అయింది అనేటువంటిది ప్రజలు అనుకున్నారు కాబట్టి చిత్తుగా ఓడించారండి. 164 సీట్లలో వైసీపీని ఓడించారంటే వైసీపీ మీద ప్రేమ ఉంటే కాదు. వైసీపీ పనికిరాదు పరిపాలనకని. ఎందుకు పనికిరాదు? అన్ని రంగాలను ధ్వంసం చేసిందని ప్రజలు భావించారు. ఆ ధ్వంసం చేసిన దానికి పరిణామం కనపడాలి కదా. గఫూర్ గారు, అంటే మీరు ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏ రకమైనటువంటి దూకుడుగా వెళ్తున్నాడో దాదాపుగా అదే రకమైనటువంటి పందాన్ని అవలంబించాలంటారా? రేవంత్ రెడ్డి దూకుడు నాకేం కనపడలేదండి. రేవంత్ రెడ్డి పార్టీలు మార్పిచ్చే దాంట్లో ఆయన దూకుడు ఉంది తప్ప ఏం దూకుడు ఉంది ఆయనది? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అవ్వచ్చు, కాళేశ్వరం అవ్వచ్చు, వాటి మీద ఏం జరిగింది? ఫోన్ ట్యాపింగ్ లో మీరు చెప్పండి. కాళేశ్వరం ఏం జరిగింది చెప్పండి. ఒక్కసారిగా అన్ని అయిపోగా సార్, ఓవర్ నైట్ అన్ని అయిపోగా సార్. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ నేను చెప్తున్నాను, కొంచెం వినండి. ఫోన్ ట్యాపింగ్ వాడు ప్రభాకర్ అనేవాడు, వాడు అమెరికాలో ఉన్నాడు, నేను రాను పో అంటున్నాడు. అరే, పర్సనల్ ప్రైవసీ మొత్తం కూడా పోయి వాడు చివరికి సినిమా యాక్టర్లను బెదిరించి వాళ్ళను చాలా దారుణంగా అవమానించడమో లేదా అత్యాచారాలు చేయడమో జరిగింది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అది వింటే రక్తం ఉడికిపోతుంది. ఏం అధికారం ఉందండి? అధికారంలో కూర్చుంటే ఇష్టం చేయొచ్చునా? అధికారంలో కూర్చున్నాడు ప్రైవేట్ వ్యక్తుల యొక్క వ్యక్తిగత విషయాలన్నీ కూడా బయటకు తీసుకుని వచ్చి వాళ్ళ మీద అత్యాచారాలు చేయొచ్చునా?
అది రావాలి కదా ఆ సీరియస్నెస్. రేవంత్ రెడ్డిలో ఆ సీరియస్నెస్ ఆయన ఈ రోజు మైపాలని చేర్చుకుంటాడు, రేపు ఇంకో రెడ్డిని చేర్చుకుంటాడు, ఎంతసేపు బీఆర్ఎస్ బలం తగ్గించాలి నాకు అనేటువంటిది రేవంత్ రెడ్డి టాక్టిక్స్. అది ఏం ఆ రాష్ట్రానికి సంబంధించి నాకేం సంబంధం లేదు. ఇదే పద్ధతి వీళ్ళు అవలంబించిన ప్రజలు ఏంటంటే ఇద్దరే, ఎవరికి సీరియస్నెస్ లేదు, ప్రజాధనం దోచుకున్న దాని పట్ల వీళ్ళు కూడా ఉపేక్ష భావంతున్నారు అనేటువంటి వాతావరణం వస్తుంది. ఇప్పుడు మొన్న పోలవరం ప్రకటించారు, పోలవరంలో అవినీతి గురించి ఏం చెప్పారు చెప్పండి? పోలవరం అది డ్యామేజ్ అయింది, ఇది డ్యామేజ్ అయింది, అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పినారు. దానివల్ల ఏమిటి? అవినీతి జరిగి ఉంటే లేదు, పోలవరంలో అవినీతి లేదని చెప్పండి మీరు. పోలవరంలో అవినీతి ఉంటే అవినీతి గురించి ఎందుకు చెప్పరు మీరు? ఎందుకు కాంట్రాక్ట్ మార్చినారు? మార్చిన తర్వాత వాళ్ళు ఏం డబ్బులు తీసుకోలేదా ఇతను? లేకుంటే అది ఏం జరిగింది? మరి మీకు బాగా తెలుస్తాయి కదా అధికారులు ఉండే వాళ్ళకు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, మీరు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమి వ్యవస్థలు ధ్వంసం చేసినారు, నేను బాగు చేస్తా అనేటువంటి పద్ధతిలో పోతే సార్, చంద్రబాబు నాయుడు గారిని అందరూ చూసిన చంద్రబాబు నాయుడే, కొత్తగా వచ్చినాడు కాదు. ఇంతకుముందు చూసినాం, అంతకుముందు చూసినాం. కాబట్టి ఇప్పుడు అది కాదు సార్. ఇప్పుడు నేను చెప్పేది 5 సంవత్సరాల్లో వ్యవస్థలు ధ్వంసమైనవి, లక్షల కోట్ల ప్రజాధనం కొల్లగొట్టబడింది. అది ఏమైంది? ఎక్కడుంది? ఉందా లేకుంటే అపోహన? అదేనా చెప్పండి. అపోహ అండి, ఊరికి ప్రచారం చేసినాము ఎలక్షన్ల కోసం, ఉత్తుత్తి మాటలు. లేదు అంటే కాంక్రీట్ గా ఎవిడెన్స్ ఉంటే కేసులు పెట్టండి. ఎవరో నాకే కోపంతో మాట్లాడలేదు. వ్యవస్థను ధ్వంసం చేసిన వానికి గుణపాఠం ఉండాలండి. రాబోయే కాలంలో కూడా ఏ పాలకుడు ఆ రకంగా చేయకుండా ఉండాలంటే పాలకులకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండాలి. ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు మీరేమంటారు? టైం కనుక తీసుకుంటే, లేదంటే ఏదన్నా ఉపేక్ష భావం కనుక ఉంటే, రెండు దొంది అని చెప్పేసి ఒక భావనకు ప్రజలు వచ్చే అవకాశం ఉంది. శ్వేతపత్రాలు రిలీజ్ చేయటం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. అఫ్కోర్స్ అది చేయకూడదని అంటం లేదు, దానికి ఇమ్మీడియట్ యాక్షన్ కూడా ఉండాలంటున్నారు. మీ శ్రేయస్ కోరే సార్, మేము అధికారులు ఉండేటప్పుడు చాలా సమన్వయంతో ఆచితూచి ఏ అడిగినా వేయాలి. ఇప్పుడు దొంగ దొరికినాడు కదా అని చెప్పి కర్రగాల్చి వాత పెట్టలేము. ఎందుకంటే మానవ హక్కులు ఉన్నాయి. ఇదే కమ్యూనిస్ట్ పార్టీలు రేపు అన్యాయంగా అక్రమంగా ఆ మనిషిని కాల్చి కరిపెట్టారు, ఇది మానవ హక్కులు వ్యతిరేకంగా గొడవ చేస్తారు. వ్యవస్థలో ఉన్న సమంజసం చూసుకోవాలి కదా. అప్పుడు నిర్దోషులు దోషులు 100 మంది నిర్దోషులు పారిపోయినా పర్వాలేదు, ఒక దోషి కూడా పోకూడదని సిస్టమ్ ఉంది. సో ఇక్కడ పరిస్థితి అనుగుణంగా ఏవైతే శాఖల పరంగా అవినీతి జరిగిందో ఫస్ట్ బయటపెట్టిన తర్వాత వాటి తాలూకా పేపర్లు డాక్యుమెంట్స్ అన్ని కూడా తీస్తున్నారు. అది చేసింది అక్కడ ఉన్న అధికారులు చేస్తున్నారు కూడా. కానీ కొన్ని పత్రాలు ఫైల్ తగలబెట్టి విషయం కూడా మీడియాలో వచ్చి చూసారు, వదలట్లే కదా. దానికి కూడా బాబు గారిని మీ విలేకరులు చెప్పారు, వాళ్ళు పత్రాలు ఫైల్ తగలబెట్టారు కానీ దాని వెనకాల స్టోరేజ్ అయిన విషయాన్ని గుర్తు తెలియదు, దాన్ని కూడా బయట తీస్తున్నామని డీకోడ్ చేస్తున్నామని చెప్తున్నారు. సో సాఫ్ట్వేర్ లో ఏంటంటే ఎర్రైజ్ అయింది కూడా ఇన్పుట్ ఆఫ్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ లో అది స్టోర్ అయి ఉంటుంది, డీకోడ్ చేసి మళ్ళీ దాన్ని రీకనెక్ట్ చేయాలి. సో ఇవన్నీ జరుగుతున్నాయి, ఇది ప్రాసెస్. వెంటనే ఇప్పుడు సార్ సురేష్ గారు పలానా ఆయన చంపేశాడని వెంటనే తీసుకెళ్ళి ఉరేసేయని చెప్పి రాజకీయ పరిపాలన చేయలేం కదా. సురేష్ గారు మీరు కూడా చెప్పాలి, పలానా ఆయన చంపేశాడు పొడి చేశాడు అని చెప్తాము. ఏంటంటే రాజుగారులు ఆయన శిరఛేదం చేసేయండి అని అనలేం కదా, ప్రజాస్వామ్య ప్రభుత్వం కదా. సో కమ్యూనిస్టులు పార్టీలో అంటే కొంచెం వాళ్ళు వెంటనే ఫలితాలు కనపడాలని చెప్పడము, సూచన చేయడం నేను ఆహ్వానిస్తున్నాను, వ్యతిరేకించట్లా. ఎందుకంటే రెండు వ్యవస్థలు కాదు, వైసీపీ పరిపాలన వేరు, కుటుంబ పరిపాలన వేరు. మీరు యాక్షన్ రియాక్షన్ రెండు ఉండాలి. సజెషన్ చేశారు గతంలో ఎమ్మెల్యే అనుభవమైన నాయకుడు, గతంలో వామపక్ష ఉద్యోగాలు పనిచేసినాడు కాబట్టి వాళ్ళకు కూడా ప్రజా సంస్థలు కూడా అవగాహన ఉంది. కాకపోతే ఏంటంటే శిక్ష చేసిన అంటే ఏదైతే ద్రోహం చేశాడో లేదంటే అభియోగం చేశాడో వెంటనే శిక్షించే శక్తి ఆంధ్ర రాష్ట్ర భారత రాజ్యాంగానికి లేదు. చట్ట ప్రకారం కొన్ని లాస్ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం ప్రాసెస్ చేయాలి. ఒక అధికారి ఐఏఎస్ అధికారి ఐపీఎస్ అధికారి తప్పు చేస్తే దానికి జరగకుండా ప్రాసెస్ ఉంది. అక్కడ ఉన్న అధికారులు చెప్పాలి, ఆ నిరూపణ సంబంధించిన పేపర్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రభుత్వంగా సబ్మిట్ చేయాలి. వాళ్ళకి ఒక కోడ్ ఉంది, ఆ కోడ్ ప్రకారం ఐఏఎస్ అసోసియేషన్ వాళ్ళు చేస్తారు, ఆ విధంగా పంపించాలి. కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి, తర్వాత సస్పెండ్ చేయాలో రిమూవ్ చేయాలో శిక్ష ఏం చేయాలి, తర్వాత ప్రాసెస్ జరుగుతుంది. సో దీని మీద మళ్ళీ ఆయన హైకోర్టు సుప్రీంకోర్టుకు పోతారు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు ఉంటే రాజకీయ నాయకుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు గఫూర్ గారు తెలుసో నాకు ఐడియా ఉంటుంది, చాలా మంది మా అంతరాష్ట్రంలో వైసీపీ నాయకులు కనబడట్లా, ఏమైనా తెలియదు. గోవాకి వెళ్ళారా, మహారాష్ట్రకి వెళ్ళారా, విదేశాలకు తెలియట్లా. మా జిల్లాలోనే నాకు ఫెమిలియర్ అయిన నాయకులు కనబడట్లా. సో వీళ్ళందరూ ఎక్కడ దాక్కున్నారు, ఎందుకు వస్తారు. ఖచ్చితంగా ఈ శ్వేతపత్రాలతో ఆగం సార్.
మీ అందరి సలహాల ప్రకారం, మీ అందరి సూచనల ప్రకారం నెక్స్ట్ మంత్ లోపల ఎవరికి కంప్లీట్ చేసి కూడా 2 నెలల నుంచే నేను సిట్టు లేదా కమిటీ ఏర్పాటు చేసి దీనిపైన ఆధారంతో సహా పూజ చేసుకొని చట్టపరంగా, న్యాయపరంగా ఎవరెవరికి ఖచ్చితంగా చేసి తీరుతాం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర సంపద వైకాపా జాగీర్ కాదు, వాళ్ళ సొత్తు కాదు, ఇది ప్రజల సొత్తు. ఖచ్చితంగా దక్కించి తీరతాం. తప్పు చేయడం ఉప్పు తిన్నాడు ఖచ్చితంగా నీళ్ళు తాగి తీరాల్సిందే. ఎమ్మెల్యేలు గతంలో చాలా క్రెడిబిలిటీ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎమ్మెల్యేలు అంటే వ్యాపారస్తులు అయిపోయారు. గత ప్రభుత్వంలో అయితే దోపిడీదారులు అయిపోయారు. ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం పంచుకున్నారు. అవినీతికి పరాకాష్ఠగా మారింది. దీనిపైన నేను చెప్పడం వల్ల మీ పేపర్లో, టీవీలో వచ్చి చాలా ఉన్నాయి. ఒకటి చెప్పుకుంటే మనకి టైం కూడా చాలదు. కాబట్టి ఈ సిచ్యువేషన్ లో రాష్ట్రానికి కావాల్సిన నిధులు, అప్పులు ఎలా కవర్ చేసుకోవాలి, జరిగిన దోపిడీని ఎలా బయటపెట్టాలి, దోషులకు కారణమైనటువంటి వ్యక్తులు అదే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి, వాళ్ళ మంత్రివర్గం నుంచి, ఎమ్మెల్యే ఎవరెవరో కనుక్కొని పూర్తిగా 100% ప్రజల ఆశలు తీసుకొచ్చే బాధ్యత కూటమి తీసుకుంటుంది అనుమానక్కర్లేదు. కాబట్టి మీరు ఇలాంటి పెద్దల సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నారు. నేను సభా సంఘాలు గురించి నాకు తెలియదు, కానీ ఏ పార్టీ అయినా సరే, కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కూడా కావచ్చు, వాళ్ళు రెప్యుటేషన్ తప్ప ఇవ్వచ్చు. వాళ్ళ నాకు జరిగిన సంఘటన పైన జరిగిందండి, విచారించడానికి సంతోషం స్వీకరిస్తాం, ఇంకా సహకరిస్తే ఇంకా ఆనందపడతాం. సో ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీ పరిపాలన జరిగిన దుర్మార్గానికి పరాకాష్ఠగా ప్రగతి చేసిన అవసరం ఉంది. ప్రజలకు తెలియకుండా ఏం చేసినా అశ్వత్థామ కుదిరయావు, అశ్వత్థామ చనిపోయాడుకుంటారు, కానీ అశ్వత్థామ కుదిర ఏమి తెచ్చిపోయింది అనుకోరు. కాబట్టి ప్రజలకు తెలియజేయాల ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మొదలు పెట్టారు. ఖచ్చితంగా ఈ వారం లోపల మీరు అన్నట్టు 8% రిలీజ్ అయిపోతారు, అది అయిపోతుంది. అయిన వెంటనే రూల్ ఆఫ్ యాక్షన్, చట్టపరమైన లీగల్ గా ఏమో యాక్షన్ తీసుకోవాలి, కోర్టు ద్వారా పోతే ఏం యాక్షన్ తీసుకోవాలి. అంటే చూడండి, మేమేం చేసాము, మొన్న ఒక కేసుల పైన పెట్టకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి అందరూ ముందస్తు బయలుకి వెళ్ళిపోయారు అరెస్ట్ చేయకుండా. చూడండి, చట్టంలో ఉన్న అవకాశాలు అవన్నీ. జగన్మోహన్ గారు కూడా అయిపోతారు ముందస్తు అరెస్ట్ చేయకుండా. సో వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటంటే 6 నెలల్లో షట్టర్ మూసే పరిస్థితి అయిపోతా ఉంది. జగన్మోహన్ గారి కేసులన్నీ కూడా తొలికి వస్తున్నాయి. అరెస్ట్ ని హరిహర బ్రహ్మదేవ్ కూడా ఆపలేరు. ఆయన కేసులు ఆయనకి పశ్చిమ హస్తలు అవుతున్నాయి. దానికి తోడుగా ఇప్పుడు ఆంధ్ర స్టేట్ కేసులు యాడ్ అవుతున్నాయి. టోటల్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరుగవుతుంది. తెలంగాణలో అయితే బీఆర్ఎస్ ఏమైందో ఇక్కడ వైసీపీ అవుతుంది. ఇద్దరు దొందే కాబట్టి, వీళ్ళిద్దరు గురుశిష్యులు కాబట్టి, ఇద్దరు కలిసి వాళ్ళ పార్టీ వాళ్ళు ముంచేసుకున్నారు పశ్చిమవసరం పెట్టుకోని. కాబట్టి ఖచ్చితంగా ఆ ఫలితం అనిపిస్తారు. 100% ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పార్టీల అవకాశాల మేరకు వాళ్ళ సూచనలు ఇవ్వమని కోరుతున్నాం. మేము కూడా ఖచ్చితంగా వామపక్ష రాజకీయ పార్టీలు కూడా ఇవ్వమని చెప్పి కోరుతున్నాం. మేమే తప్పుగా భావించట్లా. కాకపోతే బాధ్యతీతంగా పరిపాలన చేయకపోతే, మీరు 164 సీట్లు ఇచ్చారని చెప్పి వెర్రగినాం అనుకోండి, మా చంపలు 2 వాయిస్తారు ప్రజలు. మగమాటే దాంట్లో ఏం అందరమో అక్కర్లేదు. అధికారం తలకెక్కితే మాత్రం దించాడు బారేస్తారు. అధికారం శాశ్వతం కూడా 5 ఏళ్ళే. కాబట్టి ఈ 5 ఏళ్లలో ప్రజలకు కోరుకున్న మేరకు అమరావతి, పోలవరం 100% చేయలేకపోయినా, సాధ్యం మీరు కూడా చేయలేదు సార్, నేను కూడా చేయలేదు, 100% చేయలేకపోయినా కనీసం 90%, 90% చేయగలిగితే ఆ పూర్తి స్థాయిలో చేయగలిగని చెప్పి జనంలోకి వెళ్ళి మళ్ళీ ఓట్లని సంపాదించుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రజల వైపు నిర్ణయాత్మకంగా, సూచనాపరంగా, కళ్ళకు కనిపించే విధంగా, ఫలితాలు కనిపించే విధంగా పరిపాలన చేయాలంటే ఇంత ముందుకెళ్తున్నాం. అందుకే శ్వేతపత్రాలు ఇచ్చేశారు. కాబట్టి ఆయా శాఖల్లో పరిధులు జరిగిన అన్యాయాలు తెలియకపోతే జనాన్ని మొబ్బపెట్టే అవకాశం ఉంది. ఈ రోజు నేను ఒక సంఘటన చూశాను. గతంలో ఒక ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం జరిగిన అన్యాయం ఈ రోజు కనబడతాం. అంటే కొండ మీద కొన్ని రకాల భవనాలు పర్మిషన్ ఇచ్చారు, దానికి టీడీపీ చెందిన ముద్ర ఇచ్చారు. ధర్మారెడ్డి లెటర్ ఉంది కనబడింది, లెటర్ ఉంది కాబట్టి దొరికిపోయాము. లేదంటే గతంలో రిలయన్స్ కి ఇచ్చారు, పలానా అమ్మానికి ఇచ్చారని రాసిచ్చేవారికి లెటర్ బీజీఓ మారిపోయిన తర్వాత లెటర్ బయటకు వచ్చింది. ఎందుకంటే దాన్ని కూడా అట్లా కనిపెట్టారు. సో ఇవన్నీ కూడా ప్రతి విషయాన్ని మా టీడీపీ మీదనో, బీజేపీ మీదనో, జనసేన నెట్టేస్తే రేపు మేము కూడా చూసుకోవాలి. కాబట్టి సాక్ష్యాధారాలతో ఎవరు ఎంత మాటలైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. శిక్షార్హులు అవుతారు. తప్పు చేస్తున్నారు. న్యాయంగా అయితే న్యాయం వైపు నిలబడతాం. దానికి అన్ని రాజకీయ పార్టీలు సూచనలు చేయొచ్చు. కాకపోతే కూటమి బలంగా ఉంది కాబట్టి ఈ కూటమి నాయకుల యొక్క సూచనల మేరకు మా అంతర్గతంగా డిస్కస్ చేసుకుని ఏ అధికారైనా, ఏ రాజకీయ నాయకులు తప్పు చేసి ఉంటే అది మా పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా ఖచ్చితంగా చర్యలు తక్కువ అని చెప్పి మనం ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. అని బాబు గారు ఆ విషయం స్పష్టంగా తెలియజేశారు. మీడియా సార్ ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 5 ఏళ్లలో జగన్మోహన్ గారు ఒకసారి నీ మీడియా మిత్రులు తిరుపుకున్నాడా? ఈ రోజు బాబు గారు ఎన్ని క్వశ్చన్లు వేశారు. లాటరీ విషయం అడిగారు, ఆ భవనాల మీద అడిగారు, అదేవిధంగా ఆస్తులు ధ్వంసం అడిగారు, అన్ని క్వశ్చన్లకు సమానం ఒప్పిక చెప్పారు. అలాగే తస్మల్ల భూములు దోచుకున్నాడు, నిజానికి కేసులు అన్ని అడిగారు, చెప్పారు కదా బాబు గారు. మరి జగన్మోహన్ గారు మీరు ఓడిపోయిన ప్రశ్న రాకపోతే ఏమనుకోవాలి నాకు అర్థం కాలేదు. అంటే ఫోర్త్ స్టేట్ ఉన్న ప్రశ్నని ఇంత దూరంగా పెడుతున్నా అంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు అడుకోండి, ఇదే కదా నువ్వు దొంగ కాబట్టి తప్పించుకొని తిరుగుతున్న విషయం స్పష్టంగా కనబడతామని నేను భావిస్తున్నాను. 100% మేధశక్తుల ప్రకారం పరిపాలన సవ్యంగా చేయడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం.
తప్పులు ఉంటే దయచేసి మీరు సూచనలు ఇవ్వండి, మేము తీసుకుంటాం, మాకు బాధ్యత ఉంది, పరిపాలన ఉన్నామని చెప్పి గర్వంతో నెరవేర్చట్లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, మాకు ఇచ్చిన అధికారం కాదు, ప్రజలకు సేవ చేయడం కోసం సేవే చేస్తాము. పొరపాటున మీరు ఏమైనా అంటే కూడా పడతాము, ప్రజలకు సేవ చేయడం పడాలి, తప్పదు మాకు. ఎందుకంటే మేము వచ్చింది పూలు వేసుకోవడానికి కదా, రాళ్ళు పడతాయి, ఇంకా వేరే వస్తువులు కూడా పడతాయి, అన్ని భరించుకోవాలి. ఖచ్చితంగా ప్రజాహితంలో రాజకీయాలు ఉండేవాళ్ళు ఎవరైనా సరే మంచిని చెడు చూసుకొని అంత సలహా బ్యాగ్లో ప్రభుత్వం నడిపిస్తామని చెప్పి ఖచ్చితంగా ఈ దోషులు చిచ్చి వైపు ఏ రకమైన చర్య తీసుకుంటాం మీ తొందరలో మీకు తెలియజేస్తారు బాబు గారు. రైట్, ఓకే. విక్రమ్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్లు ఎప్పుడు కూడా గతంలో మన జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల కాలంలో మీడియాని అడ్రస్ చేసిందే లేదనుకుంటే ఇలా శ్వేతపత్రాలు స్వయంగా విడుదల చేసింది అసలు లేదు. మేబీ ఇప్పుడు ఏమైనా రిగ్రెట్ అవుతుండొచ్చాం ఆయన కూడా. నేను కూడా అధికారం చేపట్టిన వెంటనే అంతకుముందు 2014-19 మధ్య కాలంలో టీడీపీ చేసినటువంటి వాటి మీద కూడా ఇలా వైట్ పేపర్స్ రిలీజ్ చేసి ఉంటే బాగుండేది అనుకుంటాం, మనకు తెలియదు. ఆయనకి అసలు ప్రశ్న అడ్రస్ చేసి అలవాటు లేదు కాబట్టి పక్కన పడదు. సార్, నేను స్ట్రైట్గా ఒకటి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పదే ఒక మాట అంటున్నారు, ప్రజలకు తెలుసుకోవాలి, ప్రజల ముందు పెడతాము, ప్రజల ముందు పెట్టిన తర్వాతే వాళ్ళు ఎలాగో చెప్పలేరు, ఇదేమీ అభిప్రాయ సేకరణ ఏం కాదు కదా, వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ కల్పించాలన్న భావన కనపడుతుంది. దాని తర్వాతే మన చర్యలు ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటాయి. ఇకపోతే సార్, ఆయన చాలా ఆర్గనైజ్డ్గా జరిగింది ఈ కరప్షన్ అంతా అని చెప్పేసి ఆయన చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. మోడస్ ఆపరాండి చాలా వినూత్నంగా ఉంది ఇక్కడ అని చెప్పేసి. ఇది కూడా నేను చెప్తున్నది ఒక వంతు మాత్రమే. మెయిన్గా వైజాగ్, అలాగే చిత్తూరు, అలాగే బాపట్ల, వీటి వరకు, ఒంగోలు, ఇంతవరకే హైలైట్ చేస్తున్నాము. కాబట్టి మల్టీఫోల్డ్స్లో కరప్షన్ జరిగింది, ఇది నేను ఒక అంచనాకు వచ్చిన ఒక పార్శ్వం మాత్రమే అని చెప్పేసి చెబుతున్నారు. ఎగ్జాంపుల్స్గా ఆఖరికి హైగ్రీవా ల్యాండ్స్ వైజాగ్లోకి వచ్చేస్తారు, వృద్ధాశ్రమాన్ని కేటాయించి వాటిని కూడా ఆక్యుపై చేశారు, నేను దస్పల్లా భూములు అని చెప్పేసి. అలాగే ఎక్స్ఎంపీ ఎంవివి సత్యనారాయణ చేసినటువంటి భూదందాలు ఇవన్నీ మెన్షన్ చేస్తూ, అలాగే ఒంగోలులోకి వచ్చేసరికి 101 కోట్ల రూపాయలకు సంబంధించిన భూదందాలు జరిగినాయి. అలాగే 22A అడ్డం పెట్టుకొని 782 ఎకరాలు చిత్తూరులో కొట్టేశారని చెప్పేసి. ఓవరాల్గా 13,800 ఎకరాలు వైసీపీ లీడర్స్కి దారదత్తం చేశారు, 40,000 ఎకరాలేమో లో ప్రైస్కి, తక్కువ ప్రైస్కి కట్టబెట్టారని చెప్పేసి ఆయన ఫిగర్లు చెప్పుకుంటూ వస్తున్నారు. అలాగే శాండ్కి వచ్చేసరికి అందరికీ తెలిసిందే, ప్రైవేట్ ఏజెన్సీలను తీసుకొచ్చేసి ప్రజలకు లేకుండా చేశారు అనేది. ఇకపోతే అడవులు సార్, ఇక్కడ నా ఒక డౌట్, అడవులు వచ్చేసరికి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇది ప్రకృతికి అలాగే పర్యావరణానికి సంబంధించింది కాబట్టి సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ని ఇన్వాల్వ్ చేసి వీటి మీద ఎంక్వైరీలు చేసే అవకాశం ఎంతవరకు ఉండే అవకాశం సార్? ఇప్పుడు ముందుగా మీరు చాలా అంశాలు లేవనెత్తారు. అయితే ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గఫూర్ గారు కొన్ని చెప్పారు, శ్రీనివాస్ చౌదరి గారు కొన్ని చెప్పారు. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈ ప్రైవేటీకరణ అనేది దేశంలో స్టార్ట్ అయిన తర్వాత ఈ అవినీతి చాలా వ్యవస్థీకృతం అవడానికి కారణం ఏంటంటే టైలర్ మేడ్ నిబంధనలు తీసుకురావడం అనేటువంటిది అలవాటైంది. అంటే టైలర్ మేడ్ ఏంటంటే మా నిబంధనలు అంటే ఏంటంటే మనకు కావలసిన వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ దక్కే విధంగా కొన్ని నిబంధనలు రూపొందిస్తారన్నమాట. పలానా ఆయన ఉన్నాడు, పలానా ఇంత ఎత్తు ఉండాలి, ఇంత వెయిట్ ఉండాలి, అంటే నేను లైటర్ వెయిన్లో చెప్తున్నా, ఈయన పలానా చోట పుట్టుండాలి, పలానా ఇట్లాంటి నిబంధనలు అన్నమాట పెట్టేసేసి వాళ్ళకి అవార్డు చేయటం ఇవి కాంట్రాక్ట్స్ అన్ని. అదేవిధంగా ఇట్లాంటివన్నీ మొదలైనవి. ఇదేంటంటే వైట్ కాలర్ నేరాలు అనమాట, ఇవి బయటకు రావు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా బయట గమనించారంటే ఆయనకి పరిపాలన అనుభవం ఉంది కాబట్టి ఏ విధంగా తప్పులు జరుగుతాయి అనేది ఆయనకి తెలుసు కాబట్టి దాన్ని ఇవన్నీ ఈరోజు బయటికి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మొత్తం మనం డిస్కస్ చేసేది ఈ దోపిడీకి పాల్పడిన వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి, అదేవిధంగా దోపిడీకి గురైనటువంటి ఆస్తులని, ప్రజా ఆస్తులని ఏ విధంగా మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకోవాలి ప్రభుత్వం అనేది 2 పాయింట్స్ అండి మేజర్గా. అయితే ఈ విషయంలో గవర్నమెంట్ యూనిలేటరల్గా అంటే తనకు నచ్చినట్టుగా వెళ్ళే కంటే కూడా ఒక డెమోక్రటిక్ నార్మ్లో వెళ్తే బెటర్ అనేది దాని మీదనే నేను సభా సంఘాలని నేను ప్రపోజ్ చేసింది ఏంటంటే, మేబీ అది చేస్తారా లేదని నాకు తెలియదు కానీ ఎందుకు జేపీసీ అడుగుతూ ఉంటారు నేషనల్ లెవెల్లో, పార్లమెంట్ లెవెల్లో అంటే అన్ని పార్టీలకి అక్కడ ప్రాతినిధ్యం ఉంటుంది. దే కెన్ సమ్మన్ ఎనీవన్ అండి.
దే కెన్ సమ్మన్ ఎనీ మినిస్టర్ ఆల్సో జేపీసీ ముందు. అదేవిధంగా ఇక్కడ సభా సంఘంలో గఫూర్ గారికి తెలియకింది కాదు, ఆయన కూడా ఉన్నట్టున్నారు సభా సంఘాల గతంలో. ఎవరినైనా ఎంత పెద్ద అధికారినైనా సమన్ చేసేటువంటి అధికారం వాళ్ళకు ఉంటుంది, వీళ్ళకి ఉండకపోవచ్చు. ఈ సిట్ కానీ వాటికి కానీ మళ్ళీ దానికి ఏంటంటే వాళ్ళకి కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ వీళ్ళకి ఏంటంటే చాలా అపరిమితమైనటువంటి అధికారాలు ఉంటాయి. అది దానికి ఏంటంటే ఎవరినైనా సమన్ చేయొచ్చు, ఎవరినైనా పిలవచ్చు, ఏ విధంగా జరిగిందనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడానికి పనికొస్తుంది. అంతే తప్ప వాళ్ళు కూడా ఒక నివేదిక ఇస్తారు, మళ్ళీ ఆ నివేదికని అమలు చేయొచ్చు, ప్రభుత్వం అమలు చేయవచ్చు, మళ్ళీ పక్కన పెట్టారు చాలా సందర్భాల్లో. బట్ ఓవరాల్గా ఏంటంటే అందరూ కలిసి కూర్చొని దీన్ని బయటికి తీసుకురావడం, కేవలం తెలుగుదేశం గవర్నమెంటు జనసేన వీళ్ళదే కాకుండా మిగతా పార్టీలకి. సరే, ఇంకొక ఇందాక మీరు చెప్పారు అందరినీ ఇన్వాల్వ్ చేయొచ్చు అంటే, ఎస్, అందరినీ ఇన్వాల్వ్ చేయటం ఏంటంటే ఆల్ పార్టీని పిలవాలండి. అంటే చంద్రబాబు నాయుడు గారు మరి అది నెక్స్ట్ స్టెప్లో చేస్తారో లేదో నాకైతే తెలియదు. కానీ బట్ ఒకటైతే ఉన్నది, ఏ విధంగా దీన్ని హౌ టు గో అబౌట్ ఇట్ అనే దాని మీద అన్ని పార్టీలని మీరు అన్నట్టుగా మేధావుల్ని వీళ్ళందరినీ కొంతమందిని పిలిచి స్టేక్ హోల్డర్స్ అందరినీ పిలిపించి ఏ విధంగా ముందుకెళ్తే బెటర్గా ఉంటుంది అనే దాని మీద సలహాలు సూచనలు పాటిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే దాదాపుగా నాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాలైంది ఈ ఆల్ పార్టీ వీళ్ళని పిలవటం అనేటువంటి ఒక సంప్రదాయాన్ని మానేసి. అది చాలా డెమోక్రసీలో చాలా ఉత్తమమైనటువంటి విధానం ఆల్ పార్టీని పిలవటం అనేటువంటిది. అది తిరిగి పునరుద్ధరిస్తారేమో మనం చూడాలి. అది కనుక చెప్తే ఇప్పుడు ఏ విధంగా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి అనే దాని మీద చాలా విలువైనటువంటి సలహాలు సూచనలు కూడా వస్తాయి. మరి అది తెలుగుదేశం వారు పాటిస్తారా లేదా అనేటువంటిది నాకైతే నేను చెప్పలేను ఇప్పుడు. కానీ చంద్రబాబు నాయుడు గారి ధోరణి చూస్తే కొంచెం ఆ విధంగా అంటే ప్రజలకు ఇన్ఫార్మ్ చేయాలంటున్నారు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఇంత గఫూర్ గారు అన్నారు 40% 30% 25% ఎట్లా చేయటం అంటే ఎలా చేయగలుగుతారండి? అంటే వాళ్ళ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి, బలంగా తీసుకెళ్ళగలిగి ఇదిగో మీ ఆస్తుల్ని వీళ్ళు కొలగొట్టారు, రేపొద్దున మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే తిరిగి ఇదే పునరావృతం అవుతుంది. కాబట్టి వాళ్ళకి ప్రజా జీవితంలో స్థానం లేకుండా చేయాలనే దాని మీద ప్రజలను చైతన్యవంతం చేయాలి. దానికి ఆ ప్రాసెస్లోనే ఇవన్నీ ఒక్కొక్కటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అందువల్ల మనం ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలోనూ ఇతరత్ర కొంతమంది అత్యుత్సాహంతో వాళ్ళని పట్టుకోవాలి, అంటే పంటికి పన్ను కంటికి కన్ను అనే విధంగా చేయాలి, శిక్షించాలి, వెంటనే శిక్షించాలి అంటే అది సాధ్యం కాదు. అది మనకున్న దీంట్లో మన వ్యవస్థలో అటువంటిది సాధ్యం కాదు. ప్రజల్ని చైతన్యపరచడమే అంతిమ లక్ష్యంగా కార్యక్రమాలు చేయాలి. వాళ్ళని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తున్నారు అనేది తెలియజెప్పాలి. మీరు ఇందాక అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రిపెంట్ అవుతారా అని. ఆయనలో రిపెంట్ అయ్యేటువంటి లక్షణాలు ఎక్కడ కనబడతలేదండి. ఉదాహరణకి ఇవాళ ఆయన ఓడిపోయారు, సరే 40% ఓట్లు వచ్చినాయా అది పక్కన పెట్టితే అసలు ఎందుకు ఓటమి చెందాము, కారణాలు ఏంటి, ఎందుకు ప్రజలు తిరస్కరణకు గురయ్యాము, ఎక్కడ తప్పులు జరిగినాయి అని ఆయన ఎక్కడన్నా కూడా ఒక సమీక్షా సమావేశం పార్టీ వాళ్ళ నాయకులతో కానీ జిల్లాల వారీగా ఓడిపోయిన ఎమ్మెల్యేని పిలిచి వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకోవటం, ఆ తప్పుల నుంచి భవిష్యత్తులో వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతాము అనేటువంటిది ఎక్కడన్నా చూసారంటే. చిన్న ఉదాహరణ చెప్తున్నా, ఇటీవల మన తెలంగాణలో చూసాం. తెలంగాణలో కురియన్ కమిటీ అని ఒకటి వేశారు. ఎందుకు వేశారు కురియన్ కమిటీ అంటే అసలు ఎందుకు ఓడిపోయాము, ఇక్కడ ఓడిపోయిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. 2 రోజులు హైదరాబాద్లో కూర్చొని ఢిల్లీ నుంచి ఒక కమిటీ వేశారు. కురియన్ గారు గతంలో ఆయన రాజ్యసభకు వైస్ చైర్మన్గా పనిచేశారు. ఆయనతో పాటు కొంతమంది సీనియర్ నాయకులు కూడా కూర్చొని ఓడిపోయిన అందరినీ పిలిపించి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. మళ్ళీ 2వ విడత కూడా కూర్చుంటామని చెప్తున్నారు. ఇది ఒక రాజకీయ పార్టీల యొక్క లక్షణం అది డెమోక్రసీలో. కానీ ఇవాళ మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ఏ ఓడిపోయిన ఎమ్మెల్యేకి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఆయన ఎక్కడున్నాడు, ఇక్కడ ఉన్నాడా, తాడేపల్లిలో ఉన్నాడా, బెంగళూరు వెళ్ళిపోయాడో కూడా తెలియదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకు అసలు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. ఎవరైతే ఓడిపోయారో ఓటమి చెందినటువంటి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడేటువంటి వాళ్ళ దగ్గర నుంచి సమాచార సేకరణ చేసేటువంటి ఓపిక లేదు. అటువంటి వ్యక్తిని రాజకీయాల్లో ఏ విధంగా ఉండగలుగుతారండి ఆయన? అందువల్ల ఇవన్నీ ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అధికార పార్టీకి కూడా కేవలం ఏంటంటే ఒక సమస్యను ఎత్తి చూపడం కాదు, ఆ సమస్యకి లాజికల్ కంక్లూజన్ ఏంటనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. అందువల్ల మరి తెలుగుదేశం వారు గఫూర్ గారు చెప్పినట్టు ఈ శ్వేతపత్రాలతోనే కాలక్షేపం చేస్తారా, లేదా దానికి ఏమన్నా ఒక కాంక్రీట్గా ఒక
నిర్దిష్టమైనటువంటి ఒక కార్యాచరణ ఉందా అనేటువంటిది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, గఫూర్ గారు, ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఏదైతే ఎన్నికల ప్రచారంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు ఇది, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పిన సందర్భం, అది కన్విన్స్ అయ్యారు కూడా అని అంటారు ప్రజలు. ఎందుకనంటే దానిలో చాలా లోపాలు ఉన్నాయి. నీతి ఆయోగ్ ప్రతిపాదనలు మాత్రమే పంపింది, కానీ దాన్ని బేస్ చేసుకొని ఎక్కడా కూడా రూల్ వైలేషన్ జరగకూడదు. కానీ ఒక ఆఫీసర్ని, టైటిలింగ్ ఆఫీసర్ని పెట్టాలి, ఒక అధికారిని పెట్టాలని ఉంటే అక్కడ నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ప్రతిపాదనలో ఎవరినైనా పెట్టొచ్చు. ఇట్ కెన్ బి ఎనీ పర్సన్ అని చెప్పేసి నువ్వు మార్చేసి ఒక యాక్ట్ని తీసుకొచ్చావంటే మరి నాకు అయితే ఐఎమ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్. మరి ఆ రోజు టీడీపీ వాళ్ళు మొత్తం చదివారో లేదో నాకు తెలియదు. స్వయంగా ఇప్పుడు ఆర్థిక మంత్రి అప్పుడు ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు కూడా దాన్ని ఆహ్వానించారు. సరే, ఓకే, మొత్తానికి లేట్గా రియలైజ్ అయ్యారు అనుకుందాం. మొత్తానికైతే దాన్ని రద్దు చేయడం కూడా జరిగింది ఆయన ఇచ్చిన హామీలో. అయితే ద సేమ్ వర్డింగ్ హీ యూజ్డ్ అగైన్ టుడే ఇన్ దిస్ ప్రెజెంటేషన్ వైల్ రిలీజింగ్ ద వైట్ పేపర్. ఏంటది? గుజరాత్లో అమల్లో ఉన్నటువంటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని తీసుకొస్తాము అంటే, ఆల్రెడీ గ్రాబ్ చేసి ఉంటే గనక ఆ గ్రాబర్స్ని చట్టం ముందు నిలబెడతాము. దే హ్యావ్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్ హౌ దే ఓన్ దట్ ల్యాండ్. అంటే వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలి ఇది మాది భూమి అని చెప్పేసి అని అంటున్నారు. నాకు అనిపించింది సడన్గా అది వినగానే, ఈయన ఏదైతే విమర్శ చేశారో అదే పదాన్ని తీసుకొచ్చినటువంటి గుజరాత్ అవ్వచ్చు, ఎవడు ఇది చేసినా కానీ దాన్ని తీసుకొచ్చి యాక్ట్ పెడతానంటే ఈజ్ ఇట్ అదేదో జనాల్లో నెగిటివ్గా వెళ్దా అనిపించింది. బట్ ఇంటెన్షన్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ సార్? ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది నిన్న మొన్న రాలేదండి. అది వచ్చిన తర్వాత అడ్వకేట్స్ చాలా పెద్ద ఆందోళన చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. అవును, ఈ రకాల ఆందోళన. అది కూడా చివరికి హైకోర్టు జోక్యంతో ఆగింది అది. సరే, ఇప్పుడు ఎన్నికల ముందు వీళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యతిరేకించారు. ప్రజలు దాన్ని అర్థం చేసుకున్నారండి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాకు ఉపయోగం లేదు, జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని ఆర్ఓఆర్ ఇవ్వడము అంటే ఈ భూములన్నీ ఆయన చేతిలోకి పోవడమే అనేటువంటిది. ఇది ఇండైరెక్ట్ గా ఈయన ఎక్కడ తాకట్టు పెడతాడనే భయం కూడా జనంలో. ఎందుకంటే సచివాలయాలు తాకట్టు పెట్టినాడు, జిల్లా కలెక్టరేట్ తాకట్టు పెట్టినారనేది వింటున్నాం కదా. కాబట్టి మా పొలాలు కూడా తాకట్టు పెడతాడేమో అనేటువంటి భయం అయితే జనంలో వచ్చింది. ఆ ప్రయోజనం శ్రీనివాస్ కాదు, పెడితే తప్పేమైంది అని కూడా ఏంటంటే స్వయాన మంత్రులు అన్నారు. అదే ఆ ప్రయోజనం అయితే ఆల్రెడీ శ్రీనివాస్ చౌదరి గారి పార్టీకి వచ్చేసింది. ఇప్పుడు మరలా నాకేం అనుమానం లేదండి. సురేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు గుజరాత్ యాక్ట్ చెప్పినట్టు నాకేమి అనుమానం లేదు. అది పేరు మార్చి మళ్ళీ తీసుకొని వస్తారు, మళ్ళీ ప్రజల వ్యతిరేకత వస్తారు. అది వేరే సంగతి. ఏమైనప్పటికీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఒక పనికిమాలిన చట్టం. అది నీతి ఆయోగ్ చెప్పిండని, వాళ్ళ నాయన చెప్పిండని మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. దాని రాష్ట్రం సరిహద్దులోకి రానియకూడదు. అది నార్త్ లో ఎక్కడైతే రైతువారి సిస్టము సరిగా అమలు చేయలేదో అటువంటి చోటే దాని ప్రాబ్లం ఉండొచ్చు. మంది పర్ఫెక్ట్ గా రైతువారి చట్టాన్ని అమలు చేసిన రాష్ట్రం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే. కాబట్టి ఈ పనికి మాలిన సలహాలు నీతి ఆయోగ్ చెప్పిందనో, లేకుంటే రేపు అంబానీ చెప్తాడు, లేకుంటే నరేంద్ర మోడీ చెప్తాడు, అమిత్ షా చెప్తాడు, అవి విని మీరు అమలు చేయడానికి కోరుకుంటారు అనుకో, దానికి పరిణామాలు దానికి మీకు వ్యతిరేకంగా జనంలో వస్తుంది. ఏమైనా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏ రూపంలో వచ్చినా ప్రజలు మాత్రం ఒప్పుకోరండి. రైట్, ఓకే. శ్రీనివాస్ చౌదరి గారు, ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది తీసుకొస్తాం అంటున్నారు. అది ఎంతవరకు ఉపయోగపడుతుందని చెప్పాలి. సరే, అది గ్రాబర్స్ నిజంగా ఉంటే ప్రూవ్ చేసుకోవాలంటున్న తప్పేం లేదు. కాబట్టి కొద్దిగా టైటిల్ చేంజ్ చేయండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ యూజ్ చేసిన వర్డ్ అది బాగుంటుంది. అది యాక్చువల్ ప్రివెన్షన్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఏదో గుజరాత్లో పెట్టింది యాజ్ ఇట్ ఈస్ అదే టైటిల్ వాడాలని ఏం లేదు. సరే, అది ఒక అంశం. రెండో అంశం సార్, క్విక్గా మనకి ఎక్కువ సమయం లేదు, 1 or 2 minutesలో చెప్పేసండి. ఇది రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అది ఏ స్థాయిలో రికవరీ చేస్తారో, రికవరీ పాసిబిలిటీ ఉందా లేదా, అట్లీస్ట్ ఒక ప్రయత్నం అయితే కనపడాలి. దీనికి సంబంధించి చట్టబద్ధంగా ఏదన్నా రికవరీ యాక్ట్ అనేది ఏమన్నా తీసుకొచ్చే అవకాశం ఉందా ఒక చట్ట రూపంలో? ఆలోచన మంచి చెప్పారు మీరు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మాట చెప్పేసి దాన్ని వెళ్ళిపోతాను. నీతి ఆయోగ్ ఏమి భారతదేశం సుప్రీంగా
అదొక సంస్థ. పార్లమెంట్ సుప్రీం. పార్లమెంట్ ఆమోదం పొందితే కానీ గబూర్ గారు కూడా తెలుసు. సో పార్లమెంట్ ఆమోదం పొందితే కానీ చట్టం కాదు. సో నీతి ఆయోగ్ చెప్తే అమలు చేయాలి, రూల్ ఏం లేదు. మా ఆంధ్ర రాష్ట్రానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ ఇట్లాంటి గ్రాబింగ్ యాక్ట్ కానీ రావు. బాబు గారు చెప్పిన మాటల్లో నేను మీకు వచ్చిన కన్ఫ్యూషన్ నేను కూడా కనుక్కున్నా. ఏమంటే ఆల్రెడీ గ్రాప్ చేసేసిన వాళ్ళు, అంటే ఆక్రమించుకొని కబ్జా చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళదా కాదా వాళ్ళు కోర్టు పరంగా చట్టపరంగా ప్రూవ్ చేసుకోకపోతే గవర్నమెంట్ అనౌన్స్ చేసుకుంది. ఆ పాయింట్ ఆఫ్ మాట్లాడారు. కానీ కొత్తగా మళ్ళీ ల్యాండ్ టైటిల్ తీసుకునే సమస్య లేదు. ఆ టైటిల్ ఇంప్లిమెంట్ చేసే ప్రజలు మేము రద్దు చేసేసాం. ల్యాండ్ టైటిల్ రద్దు చేసిన తర్వాత మళ్ళీ తీసుకొస్తాం. సో అది క్లియర్. దట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. నేననే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మళ్ళీ తీసుకొస్తాం అనే దాని గురించి కాదు. ఆయన ఏమన్నా అంటే ఇది ఏదైతే ఆల్రెడీ ఒక గ్రాబింగ్ జరిగిందని అనుకున్నప్పుడు ఆ గ్రాబర్స్ ని చట్టపరంగా శిక్షించాలంటే ఆల్రెడీ గుజరాత్ లో అమల్లో ఉన్నటువంటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, దట్ ఇట్ ఈస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది వేరు ఇది వేరు. గ్రాబర్స్ వాళ్ళకే వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలనేది. నేను ఓన్లీ జస్ట్ టైటిల్ గురించి నేను లైటర్ వీల్ అంటున్న మాట అంతే తప్ప రెండు చట్టాలు ఒకటి కాదు నాకు తెలుసు. ఓకే రైట్. దీని మీద నాకు ప్రాక్టికల్ కూడా కొద్దిగా అనుభవం ఉంది. జగనన్న కాలనీలో పుస్తకాలు తీసుకుని వాళ్ళే రాసి సంతకాలు పెట్టి అమ్మిన సందర్భం కూడా చూసాం. మా దగ్గర కూడా వచ్చేవి. సో సరే, సబ్జెక్ట్ డిఫరెంట్, మీ టైం ఎక్కువ లేదు కాబట్టి. ఇంకా రెండు మీరు అన్న పాయింట్ రికవరీ. సార్ రికవరీ పైన చాలా క్లియర్ గా ఉన్నాం. ఫస్ట్ ఎవరు ఎంత లెక్కలు తెలిపోతే చట్టపరకంగా కొన్ని మార్పులు. ఇప్పుడున్న చట్టాలు చాలా సార్ కేంద్ర ప్రభుత్వం అనుమతితో ఇప్పుడు దిశా చట్టం అని చెప్పి గాల్లో పెట్టారు. అలా కాకుండా ఈ ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టేవాళ్ళు ఎలా తీసుకొచ్చుకోవాలి, అటాచ్మెంట్ తీసుకొచ్చుకోవాలి, ఎలా రికవర్ చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో చట్టాలు కూడా మార్పు చేయాలి. లేదంటే వీళ్ళు మళ్ళీ కోర్టుకి, హైకోర్టు, సుప్రీంకోర్టు లాగి దాన్ని గాలివానం చేస్తారు. సో పరిస్థితులకు అనుగుణంగా అంతే. దాంట్లో గోప్యత కూడా ఉంది. అన్ని చెప్పినా కూడా మళ్ళీ అవతల వాళ్ళని అలర్ట్ చేసిన అవుతాం కాబట్టి పూర్తి స్థాయిలో వివరణ తీసుకొని సమాచార సేకరణ చేసుకొని దానికి అనుగుణంగా ఏ విధంగా చట్టాలు పొందుపరిచి మార్పు చేస్తే ఇరుక్కుంటారు ఆ సంస్థలో ఉన్న ఆస్తులన్నీ కూడా. అనే విధంగా ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగేలా వస్తాయి పైన చాలా పెద్ద ఎత్తున స్టడీ జరుగుతా ఉంది. దాంట్లో మీలాంటి సలహా కూడా తీసుకుంటారు. 100% ఎట్లయితేనేమి ప్రజల ఆస్తులు కాపాడటం మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అందరూ సహకరించమని కోరుతున్నాం. సలహా కూడా ఇవ్వమంటున్నాం. కాబట్టి ఈ ఎవరైతే బయటపడిపోతాయి ఎంత దొంగతనం జరిగింది, ఎంత దొంగతనం తెలిసిన తర్వాత ఏదైతే రికవరీ సంస్థ ఏర్పాటు చేయబోతున్నాం తద్వారా ఏ చట్టాలు అడ్డం వస్తాయి. ఇప్పుడు మటన్ చేసిన వాళ్ళు కూడా ఉలిపాయ లేకపోతే వాయిదా చేస్తారు. ఉసికి మళ్ళీ ఏంటి బాగా నాకు అంటారు. కాబట్టి ఇట్లాంటి చాలా ఉన్నాయి చట్టంలో. చంపేసి ఉంటాడు, జడ్జి గారు శిక్ష చేసి ఉంటారు వచ్చేసేమని చెప్పి. ఆ రోజు ఆయన జ్వరం వస్తే కూడా వేయడు, మళ్ళీ జ్వరం బాగైనాక మళ్ళీ ఊరేస్తారు. సో ఇవన్నీ కూడా చట్టంలో ఉండే లొసుకులు. కాబట్టి దోపిడీ చేయనోడు, కబ్జా అయినోడికి ఈ వెసులుబాటు దొరికాయి అనుకోండి వాడు తప్పించుకునేస్తాడు. కాబట్టి చట్టం సాలిగుడ్ లాంటిది. చిన్న చిన్న ఈగులు ఇరుక్కుంటాయి, జోరిగులు దూరం వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఆ జోరిగులు పట్టుకోవడానికి ఎటువంటి చాట్లు మార్చడం కోసం చట్టపరమైన మార్పులు తీసుకొచ్చే మీ అందరి సమక్షంలో రికవరీ కూడా సాధ్యమైన తొందరలో మా 5 ఏళ్ల పీరియడ్లో చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. దానికి అందరి సలహాలు సహాయం కూడా కావచ్చు సార్. ఓకే సార్, నమస్కారం. విక్రమ్ గారు, మనం విదేశాల్లో చాలా ఫ్రీక్వెంట్గా వింటుంటాం రికవరీ అనేది వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు. కానీ ఇక్కడ ఎంతవరకు కూడా ఎంక్వైరీలు వేయటం, లేకపోతే ఆ కమిషన్లు వేయటం, ఇవి వేయటం, అవి వేయటం, కేసులు అసలు కొలిక్కి వచ్చేసరికి పుణ్యకాలం పూర్తయిపోతూ ఉంటుంది. ఈ లోపల వీళ్ళు రకరకాల అప్పీల్స్ వేసుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి లూప్ హోల్స్ని బట్టి మనం చూస్తున్నాం. కాబట్టి రికవరీ అనేది అసలు ఎక్కడా కూడా వినపడలేదు, సరిగ్గా జరిగినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రజల సొమ్మిది, అలాగే ప్రకృతి సంపద. మీరు అన్నట్లు ఆల్రెడీ ఇది దేశ సంపద, ఇది ఒక్క రాష్ట్రానికి సంబంధించిందే కాదు ఇది. కాబట్టి రికవరీ, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ శిక్షించడం తర్వాత సంగతి. వాట్ అబౌట్ రికవరీ? దే ఆల్రెడీ గాట్ బెనిఫిటెడ్ విత్ ఇట్. సో వాళ్ళు ఎక్కడెక్కడో విదేశాల్లో దాచుకున్నారో ఎక్కడ దాచుకున్నారో మనకు అనవసరం. రికవరీ అనేది చట్టబద్ధంగా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఎంతవరకు ఉందో సార్? అది సీరియస్గా తీసుకుంటే కనుక అది ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి ఉందంటారా? దీని మీద దశాబ్దాల పాటు కూడా చర్చలు జరుగుతున్నాయండి. ఈ రికవరీ ఏ విధంగా చేయాలి అంటే, మన దేశంలో చాలామంది అవినీతి పరులైనటువంటి రాజకీయ నాయకులకు పడినటువంటి శిక్షలు కానివ్వండి, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి కాన్ఫిస్కేట్ చేసినటువంటి ఆస్తులు కానివ్వండి, చాలా మినిమం, బేర్ మినిమం అనమాట. అంటే నెగ్లిజిబుల్ చెప్పాలంటే. అది దురదృష్టవశాత్తు అది ఏంటంటే అది సాధ్యం కాదు, అది సాధ్యం అవ్వటం లేదు. అందువల్ల అది ఇప్పటికైనా తర్వాత అయినా అవుతుందా లేదా అనేటువంటిది కూడా చూడాలి. ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డి గారి కేసులే మనం చూసామనుకోండి, సిబిఐ పెట్టినటువంటి కేసులో ఛార్జ్ షీట్లు వేసి ఇప్పటి వరకు కూడా ట్రయల్ అనేటువంటిది మొదలు కాల. సో ఇది ఏంటంటే ఇక దీన్ని చర్చించుకుంటే దెర్ ఈజ్ నో ఎండ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే
ఇప్పుడు ఎంత కాన్ఫిస్కేట్ చేస్తారు. ఇప్పుడు ఈడీ ఉంది, ఈడీ కొన్ని పవర్స్ ఉన్నాయి. ఈడీ చాలా ఆస్తుల్ని జప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కొంత ఉన్నది. ఈడీ ద్వారా కొంత చేస్తున్నారు. అది కూడా ఏంటంటే మనీ లాండరింగ్ పాల్పడినటువంటి కేసులో ఈడీ కొంత అది అటాచ్ చేస్తుంది, ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కొంత ఏదో రికవరీ చేసుకుంటారు తప్ప, ఇప్పుడు ఈ అవినీతి జరిగింది, ఈ సంపద అంతా దీని ద్వారా వచ్చింది కాబట్టి దీన్ని రికవరీ చేసుకోవాలనేది మన చట్టాల్లో లేదు. అది సో ఇది పెద్ద సబ్జెక్ట్. ఇది ఏదో మామూలుగా పెరిఫరల్గా దీని మీద మనం డిస్కస్ చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. దీన్ని థ్రెడ్బేర్గా శాసనసభలో కావచ్చు, అటు పార్లమెంట్లో కావచ్చు చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇటువంటి ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ సంస్కరణలో 1991 తర్వాత మొదలైందండి. అంటే మన రాజ్యాంగ ఎవరైతే నిర్మాతలు ఇవన్నీ ఊహించలా, ఇవన్నీ ఇలాంటి అవినీతి జరుగుతుంది, సహజ వనరులన్నీ పొలగొట్టేస్తారు అనేటువంటిది ఐపీసీలో కానీ సిఆర్పిసిలో కూడా కొన్ని సెక్షన్స్ లేవు. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ప్రైవేటైజేషన్ ద్వారా వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ జరిగినాయి. కాబట్టి వాళ్ళకి రాజకీయ చిత్తశుద్ధి ఉండాలి. అక్కడ పార్లమెంట్లో చట్టాలు చేయాలి, బలమైనటువంటి చట్టాలు చేయాలి. ఆ చిత్తశుద్ధి అన్ని రాజకీయ పార్టీలు లేదు. ఎందుకంటే అన్ని ఆ తానులో ముక్కలే కాబట్టి అక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే అక్కడ పెద్దగా వాళ్ళు చేయట్లా. అందువల్ల రికవరీ అనేటువంటిది అది ఒక మిరేజ్ అండి. అంటే మనం అంటాం కదా ఎండ మావిని, ఒక ఎండ మావిని చేసిన పరిస్థితి తప్ప ఇన్స్టిట్యూషనలైజ్ అయినప్పుడు రికవరీ అనేది అలాగే మనకున్న చట్టాల ప్రకారం అంత ఈజీ కాదు. కానీ నేను ఇక్కడ పాయింట్ అంటే ఒక్క ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైతే ఈ భూ హక్కు పత్రాలు ఇచ్చారు, భూ హక్కు పత్రాలు ఇచ్చినప్పుడు కానీ లేదంటే కనుక ఆ రాళ్లు పాతినప్పుడు కానీ వాటికి ఖర్చు పెట్టినటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకుంటాం, ఇప్పుడు వాటన్నింటినీ రీప్లేస్ చేయటం, ఇదంతా నష్టమే కదా సార్. కనీసం వీటినన్నా రికవరీ చేసే అవకాశం ఎందుకు ఉండదంటారు? ఎక్కడికి పోతుందండి అంటే ఆ డబ్బు ఎటుపోయింది? ఇప్పుడు కార్యాలయాలకి రంగులు వేశారు, వైసీపీ రంగులు. హైకోర్టు చెప్పింది మంచిది కాదని, అయినా కూడా ఆ రంగుకు ఇంకో రంగు యాడ్ చేసి ఇంకొంచెం ఖర్చు పెట్టారు. అది ఎవరి దగ్గర నుంచి రికవర్ చేయాలి? సిఎస్ని పిలిచారు, సిఎస్ని జడ్జి గారు పిలిచారు, సిఎస్ వెళ్ళారు. ఎక్కడి నుంచి ఎవరు రికవర్ చేస్తారు, ఎలా చేస్తారు? ఇదంతా అయిపోయిన తర్వాత అందువల్ల ఇదేంటంటే రైట్ నేను కాదంటలే, కానీ భూ హక్కు పత్రాలు అనేది ఇప్పుడు ఇంతకు ముందు ఎవ్వరూ చేయనటువంటి ఒక పని. ఇది ఒకరి ఆస్తి పత్రాల మీద ఒక 5 సంవత్సరాలకు గాను ఎన్నుకోబడినటువంటి ఒక ప్రజాప్రతినిధి, అది ఒక ముఖ్యమంత్రి, అది శాశ్వతం కాదు. అది తెలిసి కూడా డెలిబరేట్ గా చేయడాన్ని ఈజ్ ఇట్ నాట్ డైరెక్ట్ క్రైమ్? డెఫినెట్గా అండి. అంటే సిన్స్ ఇట్ ఈస్ ఎ క్రైమ్ ది పీపుల్ హ్యావ్ గివెన్ దేర్ వెర్డిక్ట్ కదా. ఇప్పుడు ప్రజలు చెప్పారు, ప్రజా కోర్టులో శిక్ష పడిందని అనుకోవాల్సిందే. ఇప్పుడు అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి ఎవరు దానికి సమాధానం చెప్పారు? జడ్జిలు ఏం చెప్పలా. వాళ్ళకు ఉన్నటువంటి బ్రూట్ మెజారిటీతో కొన్ని చట్టాలు తీసుకొస్తాయి ప్రభుత్వాలు. చట్టాలు చేసినప్పుడు వాటిని సమ్మర్లీ రిజెక్ట్ చేసేది ఎవరు? ప్రజలే. 5 ఏళ్ల తర్వాత చేయాలి ఇక్కడ. ఎందుకంటే అపోజిషన్ చేయలేదు, మిగతా వాళ్ళు ఎవరు చేయలేరు. ఈ లోపల అందువల్ల అంటే చేంజ్ ఆఫ్ గవర్నమెంట్, చేంజ్ ఆఫ్ గార్డ్ అంటాం. చేంజ్ ఆఫ్ గార్డ్ ఒకటే దానికి ఇదిగా తప్ప జవాబు తప్ప మిగతా లేదది. ఎందుకంటే మనకి ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలో కంటే ప్రజాస్వామ్యం ఉత్తమమైంది అంటామండి. కానీ ప్రజాస్వామ్యంలో కూడా అనేక లోపాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ఉన్న లోపాలే. కానీ ఎందుకు మనం ప్రజాస్వామ్యంలో లోపాలు ఉన్నప్పటికీ కూడా ప్రజాస్వామ్యం గొప్పదనుకుంటామంటే ప్రజాస్వామ్యంలో ఉన్న లోపాలను సరి చేసుకునేటువంటి ఒక వెసులుబాటు కూడా ఈ వ్యవస్థలో ఉంది. అందువల్ల దీన్ని ఎంచుకుంటున్నాం. అందువల్ల ఏది చేయాలన్నా, ఏ చట్టాలు చేయాలన్నా ప్రజాప్రతినిధులు ఇటు పార్లమెంట్లో చేయాలి, ఇటు శాసనసభలో చేయాలి తప్ప ఇతరత్ర మనం తీసుకురాలేము. దీన్ని రికవరీ చేయడం అనేటువంటిది చాలా పెద్ద ఇష్యూ. అది నేను అనుకోవడం తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు గత జగన్మోహన్ రెడ్డి గారు కొల్లగొట్టిందో, లేకపోతే వాళ్ళ అనుచరులు కొల్లగొట్టిందో, లేకపోతే వేస్ట్ చేసిందో, ఇవన్నీ కూడా వెనక్కి వస్తాయని అయితే ఏదో గాలి కొట్టుకుపోయే పేలాలు పిండిలాగా ఉంటుంది తప్ప అది వస్తుందని ఇచ్చినా అదేదో పీనట్స్ లాగా ఏదో ఉంటుంది తప్ప అది ఉండదండి. ఇంకా అంతే, కష్టం అది. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విక్రమ్ పోలా గారు, శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే గఫూర్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.